ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనము. కాబట్టి మీరు వారికి భయపడకుడి. అండర్లైన్ చేసుకోండి. 6. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచకపోడు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అండర్లైన్ చేసుకోండి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తుతులనైనా స్తోత్రములనైనా గాడిదకు మనస్వరాన్ని ఇచ్చి ఉన్నావు. గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలను సమర్థవంతుడు. నేను ఏ పాటి వాడును నువ్వు జ్ఞాపకం చేసుకొని యెహోవా వాక్కు మా యొక్క నోటి మీద నువ్వే ఇచ్చి నువ్వే మాట్లాడించి సమస్తము తేటతెల్లగా నువ్వే స్పష్టముగా మాట్లాడు ప్రభువు. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 10:26 అండర్లైన్ చేస్తున్నారా? మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. మరుగైనదేది అంటే ఏంటి అర్థం? రహస్యమైనది అంటే ఏంటి అర్థం? ఎన్నో వేల సంవత్సరాల కిందటి ఇప్పుడు దావీదు గారు ఉన్నారు. దావీదు గారి యొక్క రాజ్యం అవ్వచ్చు, దావీదు గారి యొక్క సమాధి అవ్వచ్చు, దావీదు గారు భుజించిన ఆ యొక్క భోజనపు పాత్రలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే తవ్వకాల సైంటిస్ట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాల సంబంధించిన సైంటిస్ట్ వాళ్ళందరూ తవ్వారు. ఆ యొక్క ప్రదేశంలో ఇవన్నీ కనుగొన్నారు. ఇది దావీదుపురము, ఇది దావీదు యొక్క రాజ్యము, ఇది దావీదు పూజించిన ఇది పలానా పళ్ళాలు లేకపోతే కంచాలు, ఇది దావీదు గారు పూజించిన పలానా పాత్రలు, వండుకున్న పాత్రలు అని చెప్పి బయటపడ్డాయా లేదా? ఇవన్నీ ఎప్పుడు ఈ మరుగైపోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యొక్క జననం కన్నా ముందే జరిగిపోయినాయి ఇవన్నీ కూడా, అవునా కదా? అట్లాగే యేసయ్య యొక్క మేకులు, యేసయ్య కల్వరి కొండ మీద సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ మీద యేసయ్య యొక్క కాళ్ళకి, యేసయ్య యొక్క చేతులకి కొట్టబడిన మేకులు, ఆయన తలకి ముళ్ళ కిరీటంగా ధరించబడ్డ ఆ యొక్క ముళ్ళ కిరీటం, అవన్నీ కూడా దొరికినాయా దొరకలేదా? భూమిలో ఎక్కడో మరుగుపడిపోయినా సరే దేవుడు ఆ యొక్క తవ్వకాల సైంటిస్టులను వాడుకొని ఇవన్నీ వెలుపలకు తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రదేశంలో చచ్చిపోయారు, ఎలా చచ్చిపోయారు, ఏ సమాధిలో పాతిపెట్టబడ్డారు, ఇవన్నీ కూడా మరుగుపోయకుండా దేవుడు మొత్తం బయలుపరిచాడా బయలుపరచలేదా? సంవత్సరాలతో సంబంధం లేదు, గడిచిన కాలంతో సంవత్సరం లేదు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే దేవుడు ఏదైనా సరే మరుగుపరచాలి అని ఉద్దేశించినట్లయితే ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే అవన్నీ తీస్తాడు, మొత్తం బయటికి తీస్తాడు. ఓకే, ఇది జనరల్గా ఆలోచించుకునే మాట. ఓకే, మరుగైనది అంటే సంవత్సరాల కిందట గతించిపోయిన జరిగిపోయినవి కూడా ఇప్పటి తరానికి తెలియజేయబడటం, ఇది జనరల్గా వచ్చే ఆలోచన. కానీ స్పిరిచువల్ ఆలోచన ఏంటో తెలుసా? నీ హృదయ అంచులలో నువ్వు అనుకున్న ఎటువంటి ఆలోచన సరే అదన్నీ కూడా దేవుడు బయటికి బయలుపరుస్తాడు. ఓకే, ప్రవక్త ఉన్నాడు, ఒక ప్రవక్త వచ్చి నీ మీద అసంక్షేపణ చేసి ప్రార్థన చేశాడు అనుకో, ఆ ప్రవక్త కనుక కంప్లీట్గా పరిశుద్ధాత్మతో ఆవహించి ఉన్నట్లయితే నీ హృదయ అంతరంగములో నీకు తప్ప ఎవరికీ తెలియని రహస్యములు మొత్తం కూడా ఆయన మాట్లాడా? ఇలాంటి అనుభవంలోకి నువ్వు ఇప్పుడు వచ్చావా రాలేదా? మొత్తం మాట్లాడతాడు లేదా? నువ్వు ఎన్నో సంవత్సరాల కింద అనుకొని అవి మర్చిపోయి ఉండొచ్చు,
కానీ అవి కూడా దేవుడు బయటికి తెస్తాడు. నువ్వు అనుకున్నావు 10 years బ్యాక్ నువ్వేదో అనుకున్నావు, తర్వాత మర్చిపోయి ఉండొచ్చేమో. అంటే నువ్వు 10 years కింద జరిగిపోయింది కాబట్టి అది మరుగుపడిపోయిందేమో అని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు దాన్ని బయటకు తీస్తాడు. రహస్యమందు నువ్వేదో అనుకుని ఉంటావు, కానీ దేవుడు అది కూడా వెలుగులోకి తేగలడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మత్తయి సువార్త 10:26 మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. నేను మాత్రమే ఉన్నా 4 గోడల మధ్య చేసిన పాపం, 4 గోడలు చీకటిలో నేను చేసిన పాపము, అది నా తల్లిదండ్రులు చూడలేదు, నా యొక్క బంధుమిత్రులు చూడలేదు, నా తోడపుట్టినాలు చూడలేదు, అస్సలు 3వ కంటోడికి తెలియకుండా నేను పాపం చేశా, నన్ను ఎవడో పట్టుకోగలడో, నేను ఎవడికి దొరకగలను అని అనుకున్న మనుషులు ఉంటారు. జాగ్రత్త, దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, రహస్యము, నువ్వు రహస్యంలో ఎంతన్నా చేసినా ఏదన్నా చేసినా దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. నువ్వు రహస్యమందు ఏది చేసినా సరే దేవుడు దాన్ని బాహాటముగా తెలియచేస్తాడు. తెలియబడకపోకుండా ఉండనే ఉండదు. ఇదంతా వాక్యమే, అర్థం చేసుకోండి. 10:26 మత్తయి సువార్త. లోకానుసారంగా ఒక అర్థము, ఆత్మీయానుసారంగా ఒక అర్థము. ఓకే, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. దీనికి ఇంతవరకు అర్థమైందా? ఇది మెయిన్ కంటెంట్. మన యేసయ్య మనకు ఎలా వాక్యం చెప్తాడు? ఏదన్నా సరే ఉపమానం తీసుకొని మాట్లాడతారు కదా. దీంట్లో ఉపమానం కింద ఒక గాడిద, ఒక ప్రవక్త గురించి మాట్లాడుకుందాం. ప్రవక్త, గాడిద అంటే ఏం గుర్తు రావాలి? ఎమ్మటే బిలాం ప్రవక్త గురించి రావాలి. బిలాం ప్రవక్త సంఖ్యాకాండము 20, యాక్చువల్గా ఇదంతా హోంవర్క్ లాగా రాసుకోండి. సంఖ్యాకాండంలో 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ వచనం, 22 అధ్యాయం మొత్తం, 23 అధ్యాయం మొత్తం, 24 అధ్యాయాలు మొత్తం, నేను మొత్తం మీ చేత ఇప్పుడు ఏం చదివిపించను. ఈ 3 అధ్యాయాలు మీరు చక్కగా చదువుకోండి. దీంట్లో కొన్ని సెంటెన్సెస్ మాత్రమే నేను జ్ఞాపకం చేసుకుంటా. ఫస్ట్ ఈ యొక్క బిలాం ప్రవక్త గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఎవరంటే, బిలాం ప్రవక్త యేసయ్యని నమ్ముకున్నవాడు. ఆయనకి దేవుడు ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడంటే, ఈ యొక్క ప్రవక్తకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే, బిలాము ప్రవక్త ఎవరినన్నా దీవించాడనుకో వారు దీవించబడతారు. బిలాము ప్రవక్త ఎవరినన్నా సరే శపించాడనుకో వారు శపించబడిన వారుగా ఉంటారు. ఇది ఆయనకున్న వాగ్దానం. ఓకే, ఒక ప్రవక్తకి దేవుడిచ్చిన అంత గొప్ప ఆధిక్యత. ఈ విషయం బిలాం ప్రవక్తకి మాత్రమే తెలుసా? కాదు, అన్ని దేశస్తులుగా, అన్ని దేశంలో విగ్రహారాధన చేసే ఒక రాజ్యంలో ఉన్న అధికారులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరికీ తెలుసు. వాళ్ళందరూ తెలుసు, ప్లస్ వాళ్ళందరూ నమ్మారు. కాబట్టి వారి యొక్క సొంత కార్యం కోసము అన్యులుగా ఉన్న రాజ్యంలో ఉన్న రాజు ఈ యొక్క బిలాం ప్రవక్త దగ్గరికి ఒక కబురు పంపుతాడు. ఎలా అంటే, ఇలా అని తన ప్రాబ్లం మొత్తం చెప్పుకొని, నువ్వు ఆశీర్వదిస్తావు కదా, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు, నువ్వు శపిస్తే శపించబడతారు. కాబట్టి నేను ఒక జనాన్ని చూపిస్తాను, నువ్వు ఆ జనాన్ని శపించు అని చెప్పి బిలాం దగ్గరికి ఒక కబురు పంపుతాడు. ఓకే, తెలుసు కదా ఇదంతా మీకు. సరే, క్లుప్తంగా చెప్తాను. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం దగ్గర నుంచి ట్రావెల్ అయ్యి వచ్చారు. అలా ప్రయాణం చేస్తూ దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశానికి వెళ్ళవలసి ఉంది. అదంతా 22వ అధ్యాయము స్టార్టింగ్లో ఉంటుంది. ఇజ్రాయేలు సాగి ఎరుకోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలు అమోరేయులకు చేసినంతయు చూసెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడేరి. మోయాబీయులు ఇశ్రాయేలు జనులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎత్తు వీటి పచ్చికను నాకు నాకివేయినట్లు ఈ జనసమూహమును చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకు నాకివేయిననేది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. చాలండి, చూడండి. ఇజ్రాయెల్ ప్రజలు ఒక డెస్టినేషన్ నుంచి ఒక డెస్టినేషన్ ట్రావెల్ అయి వెళ్తున్నారు. ఓకే, అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు పలానా చోట బస్ చేశారు. వాళ్ళు ఈజిప్ట్ దగ్గర నుంచి కానాన్ దేశానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క మార్గ ప్రదేశంలో ఒక ఊరు దాటాల్సి వచ్చింది. ఆ ఊరిని లేదా ఒక ప్రదేశాన్ని పరిపాలించేవాడు ఎవడు? సిప్పోరు కుమారుడైన బాలాకు. ఆ యొక్క ప్రదేశం ఏంటి? మోయాబీయులు దేశం. మోయాబీయులు యాక్చువల్గా విగ్రహారాధికులు.
ఈ యొక్క మోయాబీలు దేశం దాటి వెళ్ళాలి. సో ఈ దాటి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అలా వెళ్తూ ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలు వారి మీద ఏమి దండెత్తరు. ఇజ్రాయెల్ ప్రజలు మోయాబీలు యొక్క ప్రదేశంలోకి చొరబడి ఆస్తిపాసులు అవన్నీ దొంగతనం చేయరు, యుద్ధము చేయరు, అసలు ఎటువంటి హాని తలపెట్టరు, ఎటువంటి కాని మాట కూడా పలకరు. వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వెళ్తూ ఉంటారు అంతే. జస్ట్ వాళ్ళ మార్గాన్ని వాళ్ళు ప్రయాణమే వెళ్తారు, అంతకు మించి వ్యతిరేకంగా ఒక్క పని కూడా చేయరు. కానీ ఈ యొక్క మోయాబీలు ప్రజలు, ఆ యొక్క మోయాబీలు అధికారులు, ఆ యొక్క మోయాబీలు యొక్క రాజుగా ఉన్న ఈ యొక్క బాలోగు ఏం ఊహించుకుంటారంటే, మంచి ప్రదేశంలో మంచిగా గెడ్డు ఉంది, లేకపోతే ఇలా ఫుడ్ ఒకటి ఉంది, ఎద్దు వచ్చింది అంటే తౌడు ఆగలగా ఉన్న ఒక ఎద్దుకి ఇంత గుప్పెడు తౌడు ఇలా పెట్టామనుకో, ఒక్కసారిగా ఇలా నాకుకుంటుంది, జుర్రని లాగుతుంది. ఆ గుప్పుడు తౌడు మొత్తం అంటే ఒక్క దాంట్లోకే నోటుకు వెళ్ళిపోద్ది. సరే మనం మాట్లాడుకోవాలంటే బాగా ఆకలిగా ఉన్నా, నేను అన్నం తినాలి. జనరల్గా తింటే ఇలా ముద్ద తింటాం. చాలా రోజుల నుంచి ఆకలేసింది, అన్నం తినలేదు, సడన్గా మనకి చేతికి అన్నం కనిపించింది. ఎలా తింటాం? రోజు తిన్నట్టు చిన్న ముద్దలు తీసుకొని తింటామా? ఆతృతగా ఇష్టంగా ఒక్కసారి ఇలా తీసుకొని ఇలా మింగేము. నేనైతే అలాంటి వాడిని. వాళ్ళు ఏం ఊహించుకున్నారు? ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు లెక్కకి ఎంతో విస్తారంగా ఉన్నారు. వారు కనుక మోయాబుల మీద పొరపాటున యుద్ధం చేసినా ఏదన్నా చేసినా సరే మనము చచ్చిపోవటం కానీ ఓడిపోవటం కానీ మొత్తం జరిగిపోద్ది, మన రాజ్యం అంతా నాశనం అయిపోద్ది. సో వీళ్ళని మనం ఏమన్నా చెయ్యాలి. పోనీ వాళ్ళు మనల్ని ఏమన్నా అంటే మోయాబులుగా ఉన్న మేము ఇజ్రాయెల్ ప్రజలను ఏదో ఒకటి చెయ్యాలి. యుద్ధం చేయగలమా అంటే లేదు. వాళ్ళు ఎంతో పెద్దోళ్ళు, ఎంతో బలం ఉన్నవాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద మనం ఎదురు తిరిగి యుద్ధం చేయలేం. మరి ఇంకెలా చేయాలి? బెదిరించగలమా? భయపెట్టగలమా? ఏమీ చేయలేం. అప్పుడు ఆ యొక్క రాజుకి, మోయాబీల రాజుకి ఒక ఆలోచన వస్తుంది. పలానా ఒక ప్రదేశంలో బిలాము అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి జీవము కలిగిన దేవుడైన యెహోవా ఒక గొప్ప వరమని ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే, ప్రవక్త ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారు ఆశీర్వదించబడతారు, ప్రవక్త ఎవరినైతే శపిస్తాడో ఆ యొక్క ప్రజలు శపించబడతారు అన్న విషయం తెలుసుకొని ఆ ప్రవక్త దగ్గరికి కొంతమంది ప్రజలను పంపిస్తాడు. ఓకే, మోయాబీల యొక్క రాజు అయిన ఈ యొక్క బాలాగు మహారాజు కొంతమంది పెద్దలను తీసుకొని సోది చెప్పడం అంటే ఏంటి? భవిష్యవాణి చెప్పటం. ఇప్పుడు ఈ యొక్క ప్రార్థన క్రిస్టియానిటీలో ప్రొఫెసీ అంటే భవిష్యత్తు చెప్పటం, దేవుడి యొక్క ఆశీర్వాదము, దేవుడి యొక్క గద్దింపుతో కూడిన వర్తమానం చెప్పటాన్ని ప్రవచనం అంటారు కదా. అది చాలామంది గొప్ప సేవకుల్లో ఉంది. ఏంటి, క్రిస్టియన్స్కి మాత్రమేనా అది ఒక ఆధిక్యత? కాదు, విగ్రహారాధికుల్లో కూడా సోదు చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా భవిష్యత్తు చెబుతారు. ఓకే, అలాంటి వాళ్ళకి ఎప్పుడన్నా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ యొక్క రాజ్య అధికారులు కొంత సొమ్ము పక్కన పెడతారు. అలాంటి సోది సొమ్ము తీసుకుని కొంతమంది అధికారులు లేకపోతే పెద్దలను తీసుకొని రాజు పలానా ప్రదేశానికి వెళ్ళి అక్కడ బిలాం ప్రవక్త ఉన్నాడు కదా, వాళ్ళకి విషయం చెప్పి ఆయన తీసుకురా అని చెప్పి పంపిస్తాడు రాజు. వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే ఇలా వచ్చారన్నట్టు ఒక ప్రవక్త అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం చూడండి ఎలా ఉంటుందో. 7వ వచనంలో, కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదే సొమ్మును చేతపట్టుకుని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడే ఉండుడని యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసిరి. ఓకే, వాళ్ళు వచ్చి చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత బిలాము ప్రవక్త ఏం చెబుతాడంటే, ఈ రాత్రి ఇక్కడ స్టే చేయండి, నేను యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తా, యెహోవా నాకు ఏదన్నా వర్తమానం చెప్పినా, నాకు ఏదన్నా రిప్లై ఇస్తే అది యాజ్ ఇట్ ఈస్ మీకు కన్వే చేస్తానని చెప్పి ఆ నైట్ అక్కడ స్టే చేయమంటారు. ఓకే, ఆ యొక్క రాత్రి వేళ దేవుడు అతను దర్శించి బిలాముతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు చూడండి. 9వ వచనం, దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ యొద్ద ఉన్న ఈ మనుషులు ఎవరని అడగగా, చూడండి, దేవుడు ఒక ప్రవక్తను అడిగాడు. దేవుడికి తెలిసి అడిగాడా, తెలియక అడిగాడా? మరి దేవుడికి అన్నీ తెలుసు కదా, కానీ ఎందుకు అడుగుతాడు? దేవుడు మనల్ని అడిగినప్పుడు మనము ఇటువంటి సమాధానము తిరిగి దేవుడికి బయలుపరుస్తాము అన్న
ఒకే ఒక్క ఏంటి దానికి మించింది దాని తగ్గింది కాదు, మనం ఎటువంటి సమాధానం చెప్తాము అని మాత్రమే ఉద్దేశించి ఆయన మనల్ని అడుగుతాడు అంతే. దేవుడికి కనబడనివి ఏవీ లేవు, దేవుడికి వినబడనివి ఏవీ లేవు. ఓకే, దేవుడు చూడలేని ప్రదేశములు ఏవీ లేవు. సముద్ర అగాధ జలములు ఎంతో లోతు అయిన ప్రదేశాలు కూడా ఆయన కంటికి స్పష్టంగా కనిపిస్తాయి. మరి నరుడు యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు ఆయన ఎరగలేడా? మరుగైనవన్నీ కూడా ఆయన బయలుపరచపడక ఉండడు. రహస్యములన్నీ కూడా ఆయన తేట తెల్లగా బయట పెడతాడు అనేదే వాక్యం. ఆయనకు అన్నీ తెలుసుగా, కానీ స్టిల్ బిలాంను అడుగుతాడు, నీ దగ్గర ఉన్న ఈ యొక్క ప్రజలు ఎవరు అని అడిగినప్పుడు బిలాం చూడండి చక్కగా ఆన్సర్ ఇస్తాడు. 10వ వచనం, బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. చూడండి, ఒక దేవుడు అడిగినప్పుడు ఒక ప్రవక్త ఇచ్చిన సమాధానం ఇది. ఈ ప్రవక్త ఎటువంటి సమాధానం ఇచ్చాడు? ఆ ముందు రోజు బాలాకు యొక్క అధికారులు అవ్వచ్చు, మిద్యాను యొక్క మిద్యాన్ రాజు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా బిలాముతో ఏమైతే చెప్పారో, బిలాముతో ఏదైతే చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్ దేవుడితో చెప్పాడు. ఒక మాట కూడా తారుమారు చేసి మాట్లాడు. ఈ 11వ వచనంలో ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా 5వ వచనంలో రాసి ఉంటుంది. కాబట్టి 5వ వచనం చూడండి, కాబట్టి అతడు బోయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనులను దేశమందలి నది యొద్దనున్న పేతోరునకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలములను కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చిన నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బల ముందుదునేమో. ఓకే, ఈ 5, 6వ వచనము ప్లస్ 11వ వచనం రెండు ఒకటే. చూసారా మీరు బైబిల్లో? రెండు ఒకటే, ఒకే అధ్యాయంలో ఒకే మాట ఎందుకు అలా 2 సార్లు రాయాల్సి వచ్చింది? ఆలోచించండి. ఈ యొక్క బాలాకు రాజు తన పెద్దల దగ్గర, తన యొక్క అధికారుల దగ్గర ఇటువంటి మెసేజ్ అయితే కన్వే చేశాడు, ఇదిగో మీరు పలానా వర్తమానం తీసుకెళ్ళి బిలాంతో చెప్పండి అని ఇటువంటి మెసేజ్ అయితే కన్వే చేశాడు. సేమ్ టు సేమ్, విన్నావా? సేమ్ టు సేమ్ మెసేజ్. అంటే ఒక మాట తగ్గించాల, ఒక మాట అదనంగా యాడ్ చేయాల. బాగా ఆలోచన చేయండి. తన బిలాము ప్రవక్త దగ్గరికి వచ్చిన మనుషులు ఎటువంటి వర్తమానం చెప్పారో పక్క యాజ్ ఇట్ ఈస్ అదే మాట, ఉన్నది ఉన్నట్టుగా, లేని మాట ఏది యాడ్ చేయలే. అత్యుత్సాహం పొంది లేకపోతే అబ్బో నా అంతటో లేడు అనుకొని 4 మాటలు ఎక్కువ యాడ్ చేయటం, ఆఖరికి ఒక్క మాట అయినా సరే ఎక్కువ యాడ్ చేసి కూడా దేవుడితో చెప్పాల. ఉన్నది ఉన్నట్టుగా బిలాం ప్రవక్త దేవుడితో చెప్పాడు. అది తెలియజేయడానికి దేవుడు మనకి ఒకే వచనంలో 2-3 సార్లు సేమ్ కంటెంట్ రిపీట్ చేసి రాశారు. చూడండి, ఒక అప్లికేషన్ ఫామ్లో మనం ఏమైనా రాయాల్సి వస్తే, ఉదాహరణకు ఇప్పుడున్న కాలంలో ఏదైనా ఎగ్జామ్లో అప్లికేషన్ రాయాల్సి వచ్చింది, పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ అని రాస్తారు. అంటే శాశ్వత కాల నీ యొక్క చిరునామా, ప్రస్తుతం నువ్వు ఉంటున్న నీ ఇంటి చిరునామా అని 2 సార్లు రాస్తారు. మనం ఇప్పుడు నేనున్నాను, ఈ యొక్క కొల్లూరు అడ్రస్ నా యొక్క పర్మనెంట్ అడ్రస్, అలాగే నా టెంపరీ అడ్రస్ 2 ఇదే. అప్పుడు నేనేం రాస్తాను? పర్మనెంట్ అడ్రస్లో ఈ ఇంటి అడ్రస్ రాసి, టెంపరీ అడ్రస్లో మొత్తం రాయకుండా పైంది కాపీ కొట్టుకు అన్నట్టు డూ అని రాయటం కానీ, లేకపోతే సేమ్ టు సేమ్ అని కానీ రాస్తాం కదా. చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుద్ది, అవునా కదా? అదే పద్ధతి ప్రవక్తలకైనా విశ్వాసులకైనా ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. ఎవరన్నా వచ్చి నీది ఏదైనా ప్రార్థనా సహాయం అడిగి ఉండొచ్చు, ఎవరన్నా వచ్చి నీ దగ్గర ఏదైనా సరే వర్తమాన నిమిత్తము వారి యొక్క బాధలు చెప్పుకొని ఉండొచ్చు, ఎవరన్నా ఏదైనా వచ్చి నీకు ఏదో వారి యొక్క కష్టం చెప్పుకొని ఉండొచ్చు. అవన్నీ తీసుకెళ్ళి దేవుడి యొక్క సన్నిధిలో చెప్పాలి. చెప్పవలసిన బాధ్యత నీకు ఉంది. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రార్థనను ఆత్మ నీకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. దేవుడికి నువ్వు చెప్పాలి. ఎలా చెప్పాలి? మాటలు తగ్గించి చెప్పాలా? మాటలు రెట్టింపు చేసి చెప్పాలా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి.
నువ్వు తగ్గించి ఒకవేళ పొరపాటు నీకేమన్నా జ్ఞాపక శక్తి మందగిస్తే పలానా మాట తగ్గించి చెప్పినా పర్లా, కానీ లేనిది మాత్రం ఎప్పుడు కల్పించి చెప్పకూడదు. అలాగే బిలాము ప్రవక్త తన దగ్గరకు ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్ని, తన దగ్గరికి వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టుగా యెహోవా దేవుడికి విన్నపించారా లేదా? హృదయాంతరంలో ఎరిగిన దేవుడు ఇలా మనిషిని అడిగాడు, ఆ మనిషి తిరిగి ఎటువంటి అయితే బదులు ఇచ్చాడు అని దేవుడు చూసుకున్నాడు. నేను అడిగాను, ఆ యొక్క బిలాం ప్రవక్త నిజమే చెప్పాడు అని చెప్పి దేవుడు అమ్మటే వర్తమానం చెప్తాడు. వర్తమానం ఏంటి? దేవుడి యొక్క ఆలోచనలే వర్తమానం. అదేం చెబుతాడు? నువ్వు ఈ ప్రజలతో వెళ్ళమాకు, వాళ్ళని శపించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. 12వ వచనంలో ఉంటుంది, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. మన దగ్గరికి ఎవరైనా వస్తారు ప్రార్థన కోసం, సహాయం కోసం, ఎట్లన్నా సరే వచ్చేటప్పుడు వాళ్ళు విగ్రహారాధకులన్నా అవ్వచ్చు, ఎంత డబ్బన్నా తీసుకుని రావచ్చు. వాళ్ళు ఏదైతే చెప్పారో అది యాజ్ ఈజ్ దేవుడికి చెప్పిన తర్వాత దేవుడి దగ్గర నుంచి వర్తమానం వస్తే ఆ వర్తమానము ఉన్నట్టుగా వాళ్ళకి బయలుపరచాలి. బిలాము గారు అలాగే చేశారు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఆ ప్రజలతో వెళ్ళమాకు, ఆ ప్రజలు ఎవరిని కూడా నువ్వు శపించకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడిన వారు అని సూటిగా స్పష్టంగా దేవుడి యొక్క వాగ్దానము, దేవుడి యొక్క ప్రత్యుత్తరము యాజ్ ఇట్ ఈజ్ చెప్తారు. అలా చెప్పిన వెంటనే బిలాము గారు వెళ్ళిపోయి ఆ యొక్క తన ఇంట్లో బస చేసిన ఆ యొక్క అధికారులతో స్పష్టంగా చెప్పేస్తాడు, నేను రానయ్యా, నేను రాను, నా దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు, నేను రాను, నా దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు, సో మీరు వెళ్ళిపోవచ్చు అంటారు. వెంటనే అక్కడున్న ప్రజలందరూ వెళ్ళిపోతారు. అన్నట్టు పీక్ కూర్చోబెట్టు. వెంటనే అక్కడున్న ప్రజలందరూ వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది బిలాము గారు నాకు ఇచ్చిన వర్తమానం అని చెప్పి బాలాగరాజుకి వెళ్ళి చెప్పిన తర్వాత బాలాగరాజు కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఈసారి ఏం చేస్తాడు? ఫస్ట్ మామూలు ప్రజల్ని లేకపోతే కొంతమంది పెద్దలను మాత్రమే పంపిస్తాడు, కొద్దిగా సోదేశం పంపిస్తాడు. రెండోసారి ఎలా పంపిస్తాడంటే ఆ యొక్క మంత్రివర్యంలో బాగా బహు అధికారము కలిగిన అధిపతుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పంపిస్తాడు. ఫస్ట్ టైం సోదిసొమ్ము మాత్రమే పంపించాడు. రెండోసారి పంపించినప్పుడు నీకు ఎంతో మహిమ ఘనత వచ్చేటట్టు నేను నీకు కలుగు చేస్తాను అన్నట్టు మాట్లాడతాడు. చూడండి అదంతా 17వ వచనంలో, నేను నీకు బహుఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను, గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఆ జనమును శపించము అని బాలాకు చెప్పాడు. ఓకే, అప్పుడు ఏం చెప్పాలి బిలాము? ఆ రిఫరెన్స్ మీకు అయితే స్టోరీ తెలుసు. బిలాము ఏం చెప్తాడు? నువ్వు జనరల్గా ఆలోచించు, నువ్వేం చెప్పాలి? అప్పుడు నువ్వేం చెప్పాలి అక్కడ? ఆయనేమి ఆత్మీయ స్థితిలో చిన్నోడు కాదు, ఆయనేమి ఆత్మీయ స్థితిలో నిన్నో మొన్న బాప్తిజం తీసుకుని ఇప్పుడు ఎదుగుతున్నాడు అయితే కానే కాదు. దేవుడితో మాట్లాడే స్పష్టమైన ఆత్మీయ అనుభవం కలిగిన ఒక ప్రవక్త అని ఒక హోదా కలిగి ఉందంటే దానికన్నా ముందే అతనికి దర్శన వరం ఉన్నట్టు, కలల వరం ఉన్నట్టు, ప్రార్థనా ఆత్మ ఉన్నట్టు, దేవుడి యొక్క వాక్యం ఎరిగి ఉన్నట్టు, ఏది మంచి ఏది చెడు అని వివేచన కలిగి ఉన్నవాడు. ఓకే, ఇంకా ఎంత మంచి ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ఇంత ఆధిక్యత ఇచ్చే దేవుడు గురించి బిలాము తెలియదా? ఒక రోజు కిందట నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెళ్ళొద్దన్నాడు, నెక్స్ట్ రోజు ప్రార్థన చేస్తే దేవుడు మనసు మార్చుకొని వెళ్ళు అని అంటాడా? నువ్వు ఆలోచించి. మనిషి దేవుడు మాట మార్చడానికి. నిన్నటి రోజు నేను వెళ్ళొద్దన్నానయ్యా, సరే ఏదో అన్నాలే, ఈరోజు నువ్వు వెళ్ళు అని దేవుడు అంటాడా? ఆయన నిన్నైనా ఒకటే మాట మాట్లాడతాడు, ఆయన ఇవాళైనా ఒకటే మాట మాట్లాడతాడు, ఆయన రేపైనా ఒకే మాట్లాడతాడు. ఆయన నాలాంటి మనిషి కాదు. మనిషి అనేవాడు వాడు మాట్లాడే మాటల్లో నిన్నటి రోజు ఒక మాట మాట్లాడతాడు, ఇవాళ రోజు ఒక మాట మాట్లాడతాడు, రేపటి రోజు ఇంకో మాట మాట్లాడతాడు. మాటలు మార్చటం మనుషుల యొక్క స్వభావం. ఉన్నది లేనిదిగా మాట్లాడటం మనుషుల యొక్క స్వభావం, లేనిది ఉన్నట్టుగా మాట్లాడటం మనిషి యొక్క స్వభావం, అబద్ధములు మాట్లాడటం మనిషి యొక్క స్వభావం, నిజాన్ని కప్పిపుచ్చటం మనిషి యొక్క స్వభావం, నిజాన్ని తారుమారు చేసి మాట్లాడటం మనిషి యొక్క స్వభావం. కానీ దేవుడికి అలాంటి లక్షణాలు ఏమీ లేవు. ఆయన పేరే సత్యవంతుడు, ఆయన పేరు నేను సత్యమును. ఆయన ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా మాట్లాడే సత్యవంతుడు. ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు.
యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండును. ఇదంతా విశ్వాసంలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాడికే తెలుస్తుంది. ప్రవక్త తెలియకుండా ఉంటుందా? తెలుసు కదా. తెలిసినా సరే ఒకే ఒక మాటకి టెంప్ట్ అయిపోతాడు. ఆ మాట ఏంటంటే, నేను నీకు బహు ఘనత కలుగు చేస్తాను అని ఒక రాజు చెప్పంగానే ఆ ఒక మాటకి తన యొక్క హృదయంలో చిన్నగా మనుషులు ఇచ్చే ఆ యొక్క ఘనత మీద, మనుషులు ఇచ్చే ఆ యొక్క డబ్బు మీద మైండ్ డైవర్ట్ అవుతుంది. దేవుడి మీద ఉన్న లక్ష్యము డబ్బు మీదకి గురి తప్పుతుంది. ఓకే, అప్పటి వరకు దేవుడి మీద ఉన్న గురి. ఎప్పుడైతే మనిషి ఒక అధికారము, ఒక ఘనత, ఒక డబ్బు ఇస్తాను అని మనిషి ఎప్పుడైతే టెంప్ట్ చేపించాడో వెంటనే అటువైపు దేవుడి మీద ఉండాల్సిన గురి అంతా డబ్బు మీదకి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయింది. సరే, అప్పుడు ఏమని చదువుతాడు? కరెక్ట్గా ప్రవర్తించేవాడైతే మాత్రం దేవుడు రాత్రి ఆల్రెడీ చెప్పేశాడు, ఇంకోసారి విచారణ చేయాల్సిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు, నువ్వు వెళ్ళిపో. మహా అయితే బతిమలాడితే సరే వర్తమానం కోసం ట్రై చేస్తానని చెప్పాలి తప్ప మరో మాట మాట్లాడకూడదు. తన యొక్క హృదయంలో ధనాపేక్ష కలిగిందని ప్రూఫ్ ఏంటంటే వాక్యంలోనే ఉంటుంది. 18వ వచనంలో అందుకు బిలాము ఇలా అంటాడు, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను, కొద్ది పనైనను గొప్ప పనైనను చేయుటకు నేను ఏమండి. ఇప్పుడు చాలు, ఈ యొక్క 18వ వచనము మనం జనరల్గా చదివామనుకోండి, అది వినడానికి బాగానే ఉంటుంది. నీ ఇంటి అంత వెండి, నీ ఇంటిలో సరిపోయేంత బంగారం నాకు ఇచ్చినా నేను దేవుడి యొక్క మాట మీరను అని బిలాము చెప్పాడు అక్కడ. ఓకే, అది వినడానికి చాలా సమంజసంగానే ఉంటుంది కదా. అతనైతే చెప్పాడు, కానీ అది హృదయ అంతరంగములో నుంచి వచ్చిన నిజాయితీ కలిగిన మాట కాదు. బాలాకు చెప్పాడా నా ఇంటి అంతా వెండి నీకు ఇస్తాను అని? బాలాకు చెప్పాడా నా ఇల్లు అంతటి బంగారాన్ని నీకు ఇస్తానని? బాలాకు ఏమన్నాడు? నేను నీకు బహు ఘనత కలుగజేస్తాను అని మాత్రమే అన్నాడు. కానీ ఇతను ఎలా ఊహించుకున్నాడు? ఇతని హృదయంలో ఉన్న ఆలోచనల్ని చెప్పనట్టుగా నీ ఇంటంతటి వెండి, ఇంటంతటి బంగారం ఇచ్చినా సరే దేవుడి యొక్క మాట మీరను అంటే, మాట అయితే దేవుడి యొక్క ఘనత నిమిత్తం మాట్లాడుతుంది, కానీ తన యొక్క అంతరంగంలో ఉన్న ఆలోచన ఎలా ఉంది? ఇంత ఇస్తే, ఇంత క్వాంటిటీ ఆఫ్ వెండి ఇస్తే, ఇంత క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ఇస్తే నేను మాట్లాడతాను అన్నట్టు ధనాపేక్షతో కూడిన హృదయ అంతరంగంలోని మర్మములు అవన్నీ. అవి ఎదుటిగా విన్నోడికి తెలియదు, కానీ దేవుడు చూశాడు ఆ మాట. విన్నారా? అతను అన్న మాటలో మనం సైడ్ ఫార్వర్డ్గా వింటేనేమో మనకు నిజంగానే ఉంటుంది, అంటే వినటానికి మంచిగానే ఉంటుంది. కానీ దేవుడికి ఆ మాట నచ్చల. ఆ మాట అతను హోల్ హార్టెడ్గా అనలా, ధనాపేక్ష కలిగి అన్న మాట అది. అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? ఎందుకు అలా అంటున్నామంటే, మరి అతను హృదయ అంతరంగంలో వేరే ఆలోచన పెట్టుకొని ఇంకో రకంగా, అంటే హృదయంలో పెట్టుకొని పైన లోపల పెట్టుకొని బయట మాట్లాడాడని నేను ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే కిందే రాసి ఉంటుంది. 19వ వచనంలో చెప్తాడు, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ మనుషులను పిలువ వచ్చిన యెడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను. చాలండి, చూడండి ఎందుకు దేవుడు కోపం వచ్చిందో చూద్దాం. చూడండి 9వ వచనం ఒకసారి చదవండి. ఆ యొక్క ప్రజలు మొదటిసారి వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క రాత్రి బిలామును దర్శించినప్పుడు దేవుడు మాట్లాడే మాట చూడండి. చాలు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దేవుడు ఏమని అడిగాడు? నీ దగ్గర వచ్చిన మనుషులు ఎవరని అడిగాడు. రెండోసారి దేవుడు వచ్చినప్పుడు ఏమడిగాడు? ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చినా నీవు లేచి వారితో వెళ్ళుము. అర్థమైందా? దేవుడి యొక్క ఆన్సర్లో వర్తమానం ఏంటో నీకు అర్థమైందా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్రజలు ఎవరని అడిగాడు దేవుడు. రెండోసారి వచ్చినప్పుడు ఆ మనుషులు నేను పిలిస్తే నువ్వు ఎలా వెళ్ళే అని దేవుడు డైరెక్ట్గా చెబుతాడు. అంటే దేవుడు అక్కడ ఆయన యొక్క కోపం కానీ ఆయన యొక్క మాట కానీ స్పష్టంగా చెప్పాడు. ఆ మనుషులు ఎవరు అని రెండోసారి ఎందుకు అడగల? ఫస్ట్ టైం అయితే తేటతెల్లగా అడిగాడుగా, రెండోసారి అడగల. ఇప్పుడు మనము ఎగ్జామ్స్ ఉన్నాయి, కూర్చొని చదువుకోవాలి. ఒకసారి అడిగితే అమ్మ ఆడుకోవడానికి పంపిస్తుంది. పదే అడిగామనుకోండి పంపిస్తుందా? పంపించదు. పైపెచ్చు ఇక నువ్వు ఎంత సతాయిస్తే మమ్మీ కోపం చేయమని నీ ఇష్టమే తేలితే వెళ్ళావా
ఆ ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తుంటే వెళ్తే పో సినిమాకి వెళ్తే పో. నోటితో అయితే వెళ్ళు అంటది, కానీ దానికి ఇష్టం ఉండి అంటదా, ఇష్టం లేకుండా అంటదా? ఇష్టం లేకుండా కానీ వినే వాళ్ళకి ఎలా ఉంటుంది? వెళ్ళు అందుగా నేను వెళ్ళాను అన్నట్టు ఉంటుంది. అట్లాగే దేవుడు 2 సార్లు దర్శించినప్పుడు మొదటిసారి ఎలాంటి మాట మాట్లాడాడు, రెండోసారి అట్లాంటి మాట మాట్లాడాడు. 2 మాటల్లో ఉన్న వ్యత్యాసం నువ్వు గమనించు. ఓకే, అర్థమవుతుందా? అందుకే దేవుడు యొక్క అంతరంగము, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఆ మనుషులను పిలిచితే నువ్వు వెళ్ళు అని దేవుడు ఎలా అయితే చెప్పాడో ఆ థాట్ బిలాము ప్రవక్తగా ఉన్నా కూడా గ్రహింపు లేదు. ఎమ్మటే ఆ దేవుడు వెళ్ళమన్నాడు అని పాజిటివ్ సైడ్ ఆలోచించుకొని గాడిదని రెడీ చేసుకొని గాడిదకి పలానా గంతలు కట్టి అతని ఇద్దరు సేవకులను రెడీ చేసుకొని బయలుదేరెళ్తాడు. నేను కఠినంగా గట్టిగా చెప్పినా సరే ఈ యొక్క బిలాము ప్రయాణానికి సిద్ధమయ్యాడని చెప్పి యెహోవాకి కోపము రగులుగా ఉంటుంది. మీకు ఇప్పుడు డౌట్ రాలేదా? రెండోసారి కూడా ఆ మనుషుల్ని పిలుస్తానికి వచ్చారు కదా, వెళ్ళు అని దేవుడే చెప్పాడు కాబట్టే బిలాం వెళ్ళాడు. అప్పుడు దేవుడికి ఎందుకు కోపం రావాలి? రెండోసారి దేవుడు వెళ్ళమని చెప్పాడు కదా, ఫస్ట్ సారి వెళ్ళొద్దన్నాడు, రెండోసారి వెళ్ళమన్నాడు కాబట్టే బిలాం వెళ్ళాడు. అప్పుడు దేవుడు కోపం ఎందుకు రావాలి అన్న డౌట్ నీకు ఇప్పుడు రాలేదా? పోనీ ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నీకు అర్థమైందా? దేవుడు రెండోసారి వెళ్ళు అన్న దాంట్లో ఆ మాట వెనకాల ఉన్న అర్థం ఏంటో అర్థమైందా మీకు? అర్థం కాలేదా? అది ఇందాక లోకానుసారంగా ఎగ్జాంపుల్ చెప్పా కదా, సినిమా గురించి కానీ అట్లా కానీ. చిన్నపిల్లలు ఏదన్నా అడుగుతారో ఇష్టపూర్వకంగా మీరు ఫస్ట్ టైం ఇచ్చేస్తారు. ఓకే, వాక్యానికి వ్యతిరేకంగా అది జరుగుతుంది. చిన్నపిల్లలు కదా అని చెప్పి సరేలే లెట్ ఇట్ బి, ఆ కార్టూన్ నెట్వర్క్గా చూసుకో, లేకపోతే పలానా యానిమేషన్ సినిమానే కదా వెళ్ళు అని అంటాం. రెండోసారి వచ్చి అది అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన సినిమా అవ్వచ్చు. మనం ఫస్ట్ హెచ్చరిస్తాం, వెళ్ళమాకు అన్నట్టు. కానీ వాళ్ళు పదే ఫోర్స్ చేస్తారు. నీకు ఇక కోపం వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా వెంటలా. సరే నీకు చెప్పాల్సింది చెప్పా, నీ ఇష్టం, వెళ్ళిపో అని నువ్వు అంటావు కదా. అలాంటి ఉద్దేశమే ఇది. నీకు చెప్పాల్సింది చెప్పాను, నీకు నచ్చింది నువ్వు చేసుకోలేదు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని అన్నారంటే దాని ఉద్దేశం ఇష్టపూర్వకంగా నువ్వు వెళ్ళు అని పర్మిషన్ ఇచ్చినట్ట, లేకపోతే నేను భయపెట్టి అన్నమాట, నేను బెదిరించే అనే మాట. కానీ బిలాం ఎలా తీసుకున్నాడు? వివేచన కోల్పోయి పాజిటివ్ తనంగా ఆలోచించుకొని బయలుదేరాడు. ఎట్లా బయలుదేరాడు? చక్కగా గంతలు కట్టుకొని అతని కింద ఉన్న పనులను ఏర్పాటు చేసుకొని చక్కగా గాడిద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు మార్గంలో దేవుని యొక్క దూత కత్తి దూసి రెడీగా ఉంటుంది. ఇప్పుడు 22వ వచనం చూసారా? అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. ఆ మాటకు అర్థం మీకు ఓకేనా? అందరికీ నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఓకేగా? దేవుడికి ఎందుకు కోపం రగులుకొనెను అని. యాక్చువల్గా ఈ వాక్యము ఎన్నో సంవత్సరాల కిందట ఇదే చర్చిలో మనం అందరం మాట్లాడుకున్నాము. కానీ అప్పుడు చెప్పిన మాటల్లో ఈ యొక్క వాక్యం ఈ రిఫరెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలే. ఓకే, అర్థమైందా? ఎందుకు దేవుడికి కోపం రగులుకుంది అంతవరకు ఓకే కదా. సో కోపం రగులుకుంది. ఆ యొక్క బిలాం గారు వెళ్తున్నప్పుడు యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. బిలాముకి గాడిద వాహనంగా ఉంది. బిలాముకి 2 పనోళ్ళు హెల్పర్స్గా ఉన్నారు. బిలాముకి దగ్గరలో మోయాబీయుల యొక్క అధిపతులు, అధికారులు ప్లస్ మిద్యాను రాజు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు కొంచెం గొప్ప ధననిధి కానీ ఇంకేమన్నా అన్నీ ఉన్నాయి. ఇంతమంది ఉన్నారు. ఇంతమందిని కూడబెట్టుకొని బిలాం ప్రవక్త ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఇంతమంది తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా బిలాము ప్రవక్తకి హెల్ప్ఫుల్గా పాజిటివ్గా ఉన్నారు. ఒక్కరు కూడా తన పక్కన 10 మంది ఉన్నాయి, తన పక్కన 20 మంది ఉన్నాయి, తన పక్కన 30 మంది ఉన్నాయి. ఎవరు కూడా బిలాము ప్రవక్తకి వ్యతిరేకముగా విరోధిగా ఒక్కడు కూడా లేడు. అర్థమైందా నేనేం చెబుతున్నాను? ఓకే, బిలాము ప్రవక్త చుట్టూ ఉన్న మనుషుల సంఖ్య ఎంతన్నా 10 మందినన్నా వేసుకోండి, 20 మందినన్నా వేసుకోండి, 50 మందిని వేసుకోండి, ఎంతమంది ప్రజలు ఉన్నా వాళ్ళందరూ కూడా బిలాము ప్రవక్తతో సమాధానకరంగా ఉన్నారు, వినయం కలిగి ఉన్నారు, విధేయత కలిగి ఉన్నారు, స్నేహతత్వంగానే ఉన్నారు. కానీ ఒకే ఒక్కడు మాత్రం
విరోధిగా ఉన్నాడు. ఆ ఒక్కడెవడు? యెహోవా దూత. మీరు ఆలోచన చేసుకోండి. మనుషులుగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 10 మంది అవ్వచ్చు, 1,00,000 మంది అవ్వచ్చు, కోట్లాది కోట్ల ప్రజలు నీకు, నీ మధ్య ఉన్న వాళ్ళందరూ నీకు సమాధానకరంగా, ప్రేమకరంగా, ఐక్యతకరంగా, పొగిడేవారుగా, నీకు లోపడేవారుగా ఎంత ప్రజలన్నా ఉన్నని, యెహోవా యొక్క దూత నీకు విరోధముగా ఉన్నా, లోకంలో ఉన్న అందరి ప్రజలు నీకు స్నేహంగా ఉన్నా ఉపయోగం ఏంటి? దేవుడు యొక్క దూత నీకు విరోధంగా ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం నాకు స్నేహంగా ఉంది అని అనుకుంటాం నీకు ముఖ్యమా? దేవుని యొక్క దూత ఒక్కడేగా. అక్కడ కోటాను కోట్ల ప్రజలు నాకు సమాధానంగా ఉన్నారు, నాకు లోబడి ఉన్నారు, నాకేంటి తక్కువ అని మనిషి రీత్యా అనుకోవచ్చు. కానీ దేవుడి రీత్యా ఏమవుద్ది? దేవుడి రీత్యా అది కరెక్టా కాదా? సో నీకు విరోధిగా ఎవరు ఉండాలి, నీకు స్నేహంగా ఎవరు ఉండాలి ఆలోచన చేసుకో. మనుషులు ఎంతమంది నీకు విరోధిగా ఉన్నా లెక్కే లేదు. దేవుడు నీ వైపు తిరిగి ఉండాలి. దేవుడు నీ పక్షాన ఉండాలి. అది ఇంపార్టెంట్ ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి, ఒక ఆత్మీయపరుడికి. మనుషులందరూ సమాధానంగా ఉండి, మనుషులందరూ నిన్ను పొగుడుతూ, నిన్ను గొప్పగా మాట్లాడుతూ, నీ దగ్గర కోట్ల మంది ప్రజలు నీ పక్కనే అంటిపెట్టుకుని కూర్చున్నా, దేవుని యొక్క దూత నీకు విరోధంగా ఉందనుకో, అది ముమ్మాటికి నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడివే. యెహోవా యొక్క కోపము నీ మీద రగులుకుంది. దేవుడి యొక్క కోపం నీ మీద రగులుగా ఉన్నప్పుడు కోట్లాను కోట్ల ప్రజలు నీకు అడ్డంగా ఉండి నీకు హెల్ప్ చేయగలరా? దేవుడి యొక్క కోపాన్ని చల్లార్చే మనిషి ఎవడో? దేవుడు కత్తి దూస్తే ఆ కత్తిని తిరిగి వరలో పట్టగలిగిన మనిషి ఎవడో? దేవుడి యొక్క దూత విరోధిగా ఉన్నప్పుడు విరోధిని సైతము స్నేహముగా మార్చగలిగిన మనిషి ఎవడో? ఎవరూ లేరు. సో ఎవరు నీకు విరోధిగా ఉండాలి, ఎవరు నీకు స్నేహంగా ఉండాలనేది ఈ యొక్క వాక్యంలో అర్థం. ఓకే, దేవుని యొక్క కోపం మన మీద ఎప్పుడు రగులుకోకూడదు. దేవుని యొక్క దూత ఎప్పుడు కూడా కత్తి దూసి మనకి ఎదురుగా కాపుగా ఉండకూడదు. మనుషుల దగ్గర అయితే మాత్రం పారిపోవచ్చేమో, కానీ దేవుడి దగ్గర నుంచి ఎక్కడికి పారిపోతావు? భూలోకంలో ఒక్క ప్రదేశం లేదు నువ్వు పారిపోవటానికి. సముద్ర అగాధ జలంలో ఒక్క ప్రదేశం లేదు నువ్వు దాక్కోవటానికి. ఆకాశ మండలంలో ఒక్క ప్రదేశం లేదు నువ్వు దాక్కోవటానికి. సృష్టి యావత్తులో ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క కనుదృష్టి నీ మీద అలాగే ఉంది. దూత నిన్ను చేరకుండా ఉండటానికి ఒక్క ప్రదేశము లేదు. నువ్వు ఎక్కడికి పారిపోతావు? ఏ మనిషిని అడ్డం పెట్టుకొని దేవుడి యొక్క కోపాన్ని నువ్వు చల్లార్చగలుగుతావు? నీ వల్ల కాదు. సో దేవుడి యొక్క కోపం రేగమాకు, దేవుడి యొక్క కోపాన్ని రేపమాకు, దేవుడి యొక్క దూతని నీకు విరోధముగా మలుచుకోమాకు. జాగ్రత్తగా ప్రవర్తించు. గాడిద మీద వెక్కి ఆ యొక్క బిలాము ప్రవక్త ప్రయాణమే వెళ్తున్నప్పుడు చూడండి, బిలాము ప్రవక్త మాత్రమే కాకుండా పక్కన 2 పనోళ్ళు ప్లస్ ఇంతమంది ఉన్నారు. ఎవ్వరికీ కూడా దేవుడి యొక్క దూత కనిపించలే. ఈవెన్ బిలాముకి కనిపించలే, బిలాం పక్కన ఉన్న ఇద్దరు పనోళ్ళకి కూడా కనిపించలే. ఇక అన్యుల సంగతి పక్కన పడేయండి, విశ్వాసులుగా ఉన్న వాళ్ళకే కనిపించలే, అన్యులకే కనిపిస్తుంది. ప్రవక్తకే కనిపించలే, ఇక ప్రవక్త యొక్క అసిస్టెంట్స్కి ఏం కనిపిస్తాయి? ఓకే, మనుషులకు కనిపించలేదు, జంతువుకు కనిపించింది. ఆ ముందు రాత్రి ఏం జరిగింది? ఆ ముందు రాత్రి చూస్తే బిలాం ప్రవక్తకి స్వయాన యెహోవా దేవుడు స్వరముతో మాట్లాడాడు. ఇప్పుడున్న కాలం ఏంటి అంటే, నిన్నటి రోజేమో దేవుడితో స్వయంగా స్వరంతో మాట్లాడినాడు. ఇవాళ రోజు దేవుని యొక్క దూతను కూడా కంటితో చూడలేకపోతున్నాడు. కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. నేను వెళ్తే అక్కడ నా గొప్ప ఆధిక్యతతో కూడిన, గొప్ప ఘనతతో కూడిన బహుమానం నాకు అన్యుడిగా ఉన్న ఆ యొక్క రాజు నాకు ఇస్తాడు అని ధనాపేక్ష కలిగిన హృదయంతో బయలుదేరి వెళ్ళాడు. అది దేవుడికి ఇష్టం లేదు. దేవుడి యొక్క కోపాన్ని రగులుకుంది. దేవుడి యొక్క కోపానికి నిదర్శనంగా యెహోవా యొక్క దూత విరోధిగా ఉండి కత్తి దూసి రెడీగా ఉంది. ఈ లోక సంబంధంగా నీ యొక్క నేత్రములు మూసుకుపోయి డబ్బు మీద మాత్రమే కన్నులు తెరుచుకొని ప్రయాణమే వెళ్తున్నావు కాబట్టి నీ ఎదురుగా ఉన్న దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క దూతని నువ్వు చూసుకోకుండా నువ్వు ప్రయాణమే వెళ్తున్నావు. కాబట్టి జంతువుల యొక్క కళ్ళు తెరిచాడు దేవుడు. జంతువు చూసింది, గాడిద చూసింది దేవుని యొక్క దూతని చూసి గాడిదకి భయం వేసింది. అలా వెళ్తే దేవుడి యొక్క దూత కత్తి చూసి రెడీగా ఉన్నాడు, చంపేస్తాడేమోనని చెప్పి పక్కన మెయిన్ రోడ్ మీద వెళ్తున్నాం అనుకో, పక్కన భయం వేసేది ఎమ్మట పొలంలోకి వెళ్ళిపోతాడు.
గాడిద వెళ్ళిపోయిందంటే గాడిద మీద ఉన్న వ్యక్తి కూడా వెళ్ళిపోయినట్టేగా. అప్పుడు బిలాము కోపం వచ్చి కర్ర తీసేసి మళ్ళీ గాడిదని కాసేపు కుట్టి తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు ప్రయాణంలోకి వెళ్తాడు. దేవుని యొక్క దూత ఏం చేస్తుంది, ఈసారి పొలంలోకి పారిపోతుంది, ఇట్లా కాదని చెప్పి అటు ఇటు వెళ్లకుండా ఆ యొక్క మార్గాన్ని మూసేస్తాడు, ఇలా గోడలు కట్టినట్టు మూసేస్తాడు. అప్పుడు గాడిద ఏం చేస్తుంది, ఎడం పక్కకి వెళ్ళలేదు, కుడి పక్కకి వెళ్ళలేదు, వెనక్కి పక్కకి వెళ్తానికి కూడా ఛాన్స్ లేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఆ గోడల మీదకి వెళ్తున్నట్టు టైట్గా గోడకు ఆనించుకుంటూ వెళ్తుంది. అంటే ఇది గోడ అనుకోండి, ఇలా 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 ఆనించుకుంటూ ఇట్ట వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు గోడ యొక్క రప్చర్ నా భుజానికి తగిలింది కదా, అలాగే ఆ యొక్క గోడకి అతని యొక్క కాళ్ళు మడిములు అలా అన్నీ తగులుతూ ఉంటాయి. అప్పుడు బిలాముకి ఇక నొప్పి వచ్చేసి ఇంకా కోపం వచ్చి మళ్ళీ రెండోసారి కర్ర తీసుకొని మళ్ళీ కొడతాడు. ఓకే, మళ్ళీ కొడతాడు. మళ్ళీ గాడిద మళ్ళీ సముదాయించుకొని మళ్ళీ బయలుదేరి వెళ్తుంది. మళ్ళీ బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈసారి అట్లా కాదు, ఆ యొక్క దూత సమస్తమైన మార్గం మొత్తం మూసేస్తుంది. వెళ్తే స్ట్రైట్గా వెళ్ళాలి. ఓకే, ఇట్లా కదలటానికి కూడా లేదు, అంత టైట్గా ఆ యొక్క మార్గాన్ని పెడతాడు దూత. అప్పుడు ఏం చేస్తుంది దూత, అప్పుడు ఏం చేస్తుంది ఈ యొక్క గాడిద, ముందుకెళ్తే కత్తి రెడీగా ఉంది, మమ్మల్ని చంపేస్తుంది, కాబట్టి నేను ప్రయాణమే వెళ్ళను అని చెప్పి ఉన్న చోట ఒక్కసారి చతికి పడిపోద్ది. ఉన్న చోటే చతికిలో పడిపోయినప్పుడు గాడిద కింద పడిపోద్ది. గాడిద మీద ఉన్న ఆ యొక్క బిలాము ప్రవక్త కూడా కింద పడిపోద్ది. అప్పటి వరకు కోపంగానే ఉన్నాడు బిలాము, అప్పటి వరకు కోపంగానే ఉన్నాడు. మూడోసారి అలా జరిగేసరికి బిలాముకి కోపం మండింది. ఇదంతా కూడా వాక్యంలోనే ఉంటుంది, 27వ వచనం లాస్ట్లో ఉంటుంది. కోపము మండి గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిను గనుక బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను కొట్టాను. చూడండి, 3 మార్లు కొట్టాడు. ఫస్ట్ టైం కొట్టినప్పుడు గాడిద మాట్లాడాల, రెండోసారి కొట్టినప్పుడు కూడా గాడిద మాట్లాడాల, మూడోసారి కొట్టినప్పుడు కూడా గాడిద మాట్లాడాల. 3 సార్లు కాదు, 30 సార్లు కొట్టినా, 3 లక్షల సార్లు కొట్టినా, 30 కోట్ల సార్లు కొట్టినా సరే గాడిద ఎప్పటికీ మాట్లాడదు. ఎందుకంటే గాడిదకి మూగ జీవి, గాడిదకి మాట లేదు. గాడిదే కాదు, సృష్టి యావత్తులో మనిషి తప్ప ఏ జీవి కూడా మాట్లాడదు. గాడిద మాట్లాడు అని చెప్పి 3 సార్లు నేను కొట్టా, మాట్లాడిస్తా. ఇప్పుడు గాడిద ఇక్కడ 30 సార్లు కొట్టా, మాట్లాడిస్తా. నా ఆయుష్ 80 సంవత్సరాలు అనుకుందాం, 80 సంవత్సరాల పాటు నేను తిండి తిప్పలు మానేసి గాడిదని పక్కన పెట్టుకొని మాట్లాడు 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 అని గాడిదని కొడతానే ఉంటా. గాడిద మాట్లాడిస్తా, నా ఆయుష్ అన్నా తిరిగిస్తాం, కానీ గాడిద అయితే మాట్లాడదుగా. ఎందుకంటే సృష్టికి వ్యతిరేకం. ఏ మనిషి ఎంత కొట్టినా గాడిద ఎప్పుడు మాట్లాడలేదు, సృష్టికి వ్యతిరేకం. దేవుడు ఎప్పుడు కూడా గాడిదకి మాట్లాడే శక్తి కానీ అధికారం కానీ ఇవ్వాల. కానీ అదే ఒకే ఒక్క సందర్భంలో దేవుడు అధికారం ఇచ్చాడు. స్పష్టంగా రాస్తుంది, యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. సో మరి గాడిదకి వాక్కునిచ్చినాడు యెహోవాయే, మరి నాకు వాక్కునిచ్చినాడు కూడా యెహోవాయేగా. సో నేను మాట్లాడగలిగిన శక్తి నాకు ఇచ్చింది ఎవరు? దేవుడేగా. మనుషులందరూ మాట్లాడగలుగుతున్నామంటే దేవుడి యొక్క కృపేగా. మనకు మాట్లాడడానికి వాక్కునిచ్చినా మన దేవుడి గురించి ప్రకటించం, ప్రచురించం, మాట్లాడడం, స్తుతించం, స్తోత్రించం. ఓకే, కమింగ్ బ్యాక్, ఈ గాడిద సంగతి చూద్దాం. యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను. గాడిద మాట్లాడింది. గాడిద ఏం మాట్లాడింది? గాడిద ఏం మాట్లాడింది చూడండి. నీవు నన్ను 3 మార్లు కొట్టావు. చూడండి, 2 మాటలు, ఈ యొక్క వచనంలో 2 మాటలు. నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు. నేను ఏం చేశానని నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు? నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు. నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు. నేను నిన్ను ఏం చేశానని 3 సార్లు కొట్టావు అని అడిగింది. అవునా కదా? మన కంటికి మధ్య ఏదన్నా సరే సృష్టికి వ్యతిరేకంగా జరిగితే మనం అద్భుతంగా ఆశ్చర్యంగా చూస్తాం. అవునా కదా? మరి అతనికి గాడిద నోరు తెరిచిన వెంటనే రియలైజేషన్ రావాలి. రియలైజేషన్ రాకుండా గాడిద ఏం ప్రశ్నించింది? 2 మాటలు. నువ్వు నన్ను 3 సార్లు ఎందుకు కొట్టావు? నేను నిన్ను ఏం చేశాను అని అడిగింది. అంతే. గాడిద మాట్లాడుతున్నప్పుడు అన్నా సరే విచక్షణ ఉండదు కదా, ఆలోచన రావద్దా? ఆయన ఎంతగా కళ్ళు మూసుకుపోయి అంధకారంలో ఉన్నాడో, చీకటి ఆవరించున్నాడో, ఈ లోక సంబంధమైన ధనాపక్ష మీద కళ్ళు ఉండి ఆత్మీయ స్థితిలో ఎంత అంధకార స్థితిలో ఉన్నాడంటే గాడిద మాట్లాడినా సరే రియలైజేషన్ లేదు. గాడిద అడిగిన దానికి తిరిగి బదులేస్తున్నాడు. రెండు క్వశ్చన్లు అడిగింది. నువ్వు నన్ను 3 సార్లు ఎందుకు కొట్టావు? నేను నిన్నేం చేశాను? అయినా సరే ఆయనకి బుద్ధి రాలేదు, జ్ఞానం రాలేదు, కళ్ళు తెరవబడలా.
ధనాపేక్ష అంధకారంలో ఉన్నాడు. ఉండి ఎమ్మటే అతను కూడా నోరు తెరిచి తిరిగి గాడిదతో మాట్లాడుతున్నాడు. చూడండి, గాడిద మనిషితో మాట్లాడుతూ ఒక విడ్డూరం, ఒక ఆశ్చర్యం. మనిషి మళ్ళీ గాడిదకి తిరిగి సమాధానం చెబుతున్నాడు. నువ్వు నా మీద తిరుగుబాటు చేసావు, నువ్వు నన్ను ముమ్మార్లు ఎందుకు కొట్టావంటే మనిషి ఇచ్చే సమాధానం చూడు. నువ్వు నా మీద తిరుగుబాటు చేసావు కాబట్టి నేను నిన్ను ముమ్మార్లు కొట్టా. నాకు వచ్చిన కోపాన్ని కొడతాం కాదు సుమి, కత్తుంటే నేను నరిగేసేవాడిని. ఓకే, అర్థమైందా? 2 క్వశ్చన్లకి 2 ఆన్సర్లు సమాప్తం అయిపోయిందా? ఓకే, అర్థమైందా? మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. 2 క్వశ్చన్లు. గాడిద ఏం అడిగింది? నీవు నన్ను ముమ్మార్లు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేశాను, అంతే. ఎందుకు కొట్టాడు అని బిలాము సమాధానం ఏం చెప్పాడు? నువ్వు తిరుగుబాటు చేసావు కాబట్టి నేను కొట్టా. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. కొట్టానంటున్నావు, నాకున్న కోపానికి నా చేతిలో కత్తి ఉంటే కొట్టడం కాదు, నేను చంపేస్తా అని బిలాం అన్నాడు. 2 క్వశ్చన్లకి 2 ఆన్సర్లు అయిపోయింది. తిరిగి మళ్ళీ గాడిద వంతు వచ్చింది మాట్లాడతాను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట వద్దా అని బిలాముతో అనగా. చాలండి, చూడండి. 2వ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా గాడిదకి మళ్ళీ 2 ప్రశ్నలు అడుగుతుంది. 2సారి మాట్లాడినప్పుడు 2 ప్రశ్నలు అడుగుతుంది. ఒక ప్రశ్న ఏంటి? నేను నీ దానినైనా మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చితివి. ఓకే, నేను ఆగాడితేనే కదా. నెక్స్ట్, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అంటే, ఉదాహరణకు చెప్పాలంటే ఆ గాడిద వయసు ఒక 5 ఏళ్ళు వేసుకుందాం, ఉదాహరణ చెబుతున్నా, లేదా 10 సంవత్సరాలు వేసుకుందాం. 10 సంవత్సరాల దగ్గర నుంచి నేను నీ దగ్గర నుంచి పని చేస్తాను. నువ్వు యజమానివి, నేను ఎట్లా దాసుడిని, నీకెంత పనుడిని. 10 సంవత్సరాలు మన యొక్క యజమానుడు దాసుడు రిలేషన్లో 10 సంవత్సరాల పాటు నీకు పని చేస్తూనే ఉన్నా. ఒక్కసారైనా సరే నేను నిన్ను ఎదిరించానా? ఒక్కసారైనా సరే నేను వ్యతిరేకంగా మాట్లాడానా అని అన్నట్టు అర్థమైందా? ఇన్ని సంవత్సరాలు మన యొక్క ప్రయాణంలో ఏనాడైనా సరే ఇలా నేను నీ పట్ల ప్రవర్తించానా అని గాడిద అంది. అర్థమైందా? క్లియర్గా ఉందా? అర్థమైందా నీకు? ఏమన్నా అర్థమైందా? పోనీ ఇంకో రకంగా చూద్దామండి. భార్యాభర్తలకు పెళ్ళైంది, 10 years అయిపోయింది. భార్యాభర్తలకి 10 ఏళ్ల పాటు భర్తే వచ్చి భార్యని కుక్కను కొట్టాడు. 10 సంవత్సరాల పాటు పాపం భార్య పడుతూనే ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఆ భార్యకి ఇక సహనం చచ్చిపోయింది, ధైర్యం కూడబెట్టుకుంది. కొడతానికి చెయ్యి ఎత్తాడు, కొట్టాడు. 2సారి కొట్టాడు, అయినా ఓచుకున్నాడు. 3సారి కొట్టాడు, అయినా ఓచుకున్నాడు. ఇక 4సారి కొట్టేటప్పుడు ఓచుకోలేక చెయ్యి ఎత్తి తిరిగి మళ్ళీ కొట్టింది. ఓకే, భార్య కొట్టింది. భార్య ఒకసారి కొట్టింది. భార్య కొట్టంగానే భర్తకి ఇక మైండ్ బ్లాక్ అయిపోయి చేసే పని అంతా ఆపేసి ఇట్లా ఆశ్చర్యం వేసి ఆగిపోయాడు. నువ్వు నన్ను కొడతావా అని భర్త అడిగాడు. అడిగినప్పుడు భార్య ఇచ్చే సమాధానం, మనకి పెళ్ళై 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ నుంచి మొత్తం ఇంటి పని కానీ, వంట పని కానీ, అన్నీ నీ పని కానీ, పిల్లల పని కానీ అన్నీ నేనే చేస్తున్నాను. 10 ఏళ్ళ నుంచి నువ్వు నన్ను 100లో కాదు 1000 సంఖ్యలో నువ్వు నన్ను కొట్టావు. 1000 సంఖ్యలో నేను నీ చేత దెబ్బలు తిన్నా, ఒక్కసారన్నా సరే నిన్ను వ్యతిరేకంగా నేను మాట్లాడానా? ఒక్కసారన్నా సరే నేను వ్యతిరేకించానా? నా దేహాన్ని నీకు అర్పించుకొని నీ చేత దెబ్బలు తింటానే ఉన్నా. ఒక్కసారన్నా సరే నేను తిరిగి నిన్ను చేసుకున్నానా అని భార్య మాట్లాడింది. అప్పుడు భర్త ఏమో ఆలోచిస్తాడు, అవును 10 సంవత్సరాల్లో ఎప్పుడు నేను కొట్టడమే కానీ అమ్మాయినప్పుడు నేను కొట్టలేదే, కొట్టించుకుందే, బాధను భరించింది కానీ ఏనాడు నోరు తెరవలేదు, ఈనాడు నోరు తెరిచింది, అవును కదా అని ఆ భర్త అంటాడా? ఒకవేళ ఈగో హర్ట్ అయింది అనుకో, అనకుండా సైలెంట్గా ఉంటాడు. కానీ మంచోడైతే కనుక అంటాడా? అంటే మంచి భర్త అయితే కనుక అంటాడా లేదా? అప్పుడు నువ్వు మంచి భర్త అయితే అది 10 సంవత్సరాలు కొట్టకూడదు అని అలాంటి ఆలోచనలు కాదు పెట్టుకునేది. ఆ మనిషిలో మంచిదనం ఉన్నా, లేకపోతే ఏదో చిన్న మనస్సాక్షి అన్నా సరే ఉన్నట్లయితే కనుక, అవును ఈ 10 years పాటు నేనే కొట్టాను, నువ్వు ఎప్పుడు కొట్టలా, ఇదే నా లైఫ్లో మన యొక్క పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం నువ్వు నన్ను ఎదురు తిరిగి చేసుకుంటాం, లేకపోతే నన్ను ఎదిరించి మాట్లాడతాం అని అంటాడా? ఇది కూడా అలాంటి ఉదాహరణే. కానీ ఆలోచన చేసుకో, ఒక మనిషి ప్లస్ మనిషి మాట్లాడుకున్న సందర్భం కానే కాదు. దేవుడు యొక్క కృపలో మూగజీవికి వాక్కునిచ్చిన సృష్టికర్త అయిన దేవుడు మాట రాని, మాట్లాడలేని ఒక మూగజీవి యొక్క నోరు తెరిచి అంధకారంలో
ఉన్న ధనాపేక్ష అను ఒక ముసుగుతో కళ్ళు మూసుకుపోయి ఉన్న ఒక ప్రవక్తతో గాడిద మాట్లాడింది 2 ప్రశ్నలు. నన్ను నువ్వు ఎందుకు ముమ్మార్లు కొట్టు, నేను నీకేం చేశాను? బిలాము కోపంలో ఉన్నాడు, కోపం మండిపోయి ఉన్నాడు. నువ్వు నన్ను వ్యతిరేకించు, నాకున్న కోపాన్ని కొడతాం కాదు, కత్తుంటే నరికేసేవాడిని అన్నాడు. అప్పుడు రెండోసారి గాడిద తిరిగి బదులేస్తుంది. సుమారు 10 సంవత్సరాల నుంచి నేను దగ్గర బానిసత్వంగా పనిచేస్తున్నాను. 10 సంవత్సరాల మన యొక్క యజమానుడు బానిసత్వం అనే రిలేషన్లో ఏనాడన్నా సరే మార్గము తప్పి దొడ్డిదారులు వెళ్ళిన రోజు ఒక్కటన్నా ఉందా? నువ్వు ఎంత బోరు వేసినా సరే నేను ఎదిరించిన వ్యతిరేకించిన సందర్భం ఒక్కటన్నా ఉందా? ఎన్నిసార్లు కొట్టినా సరే ఒక్కసారైనా సరే నేను ఖండించానా? ఒక్కసారైనా సరే గాడిదగా ఉన్న నేను కింద కుప్పకూలిపోయి నేను పడిపోవడం మాత్రమే కాకుండా నిన్ను కూడా నేను ఇప్పుడు పడేశానా? ఇలాంటిది ఎప్పుడైనా అంతకుముందు నేను చేశానా? జరిగిందా అని అడుగుతుంది. అని అడిగినప్పుడు కోపం మండిపోయిన ఉన్నాడు బిలాం ప్రవక్త. ఒకే ఒక మాట అంటాడు. ఏంటా మాట? బైబిల్ చూసుకోండి. లేదనెను. లేదనెను 22వ అధ్యాయంలో 30వ వచనంలో లాస్ట్ లైన్, జస్ట్ ఒకే ఒక చిన్న పదం, లేదనెను. జస్ట్ ఒకటే ఒక మాట, లేదనెను. పెద్ద పెద్ద సెంటెన్సులు కాదండి, ఒక లైనే, లేదనెను. అంతకుముందు ఎప్పుడు ప్రవర్తించానా? లేదు, ప్రవర్తించలా. అంతకుముందు నేను ఎదిరించానా? లేదు, నువ్వు నన్ను ఎదిరించలా. అంతకుముందు నేను తిట్టానా, నేను కొట్టానా, ఏమన్నా హానికరమైన మాటలు మాట్లాడినా? లేదు, నువ్వు మాట్లాడాలా, నువ్వు ఎప్పుడు ఇలా ప్రవర్తించలా. లేదు, ఇదే ఫస్ట్ టైం. అవును, నువ్వు ఇలా ప్రవర్తించడం ఇదే ఫస్ట్ టైం. అవును అని ఒప్పుకున్నాడు. విన్నావా? ఒప్పుకున్నాడు. అది కావాలి దేవుడికి. ఒప్పుకున్నాడు కాబట్టి ఎమ్మటే దేవుడు బిలాము యొక్క కళ్ళు తెరిచాడు. అదే ఒప్పుకోకుండా తిరిగి ఇంకో దెబ్బేశాడు అనుకో, లేదా అస్సలు గాడిదే అంటే నువ్వు నన్ను ఎదిరించడం ఏంటి అని చెప్పి పక్కనున్న పనుల చేత అయినా సరే, ఒకవేళ పనులు లేకపోయినా సరే అతను చేతులతో అవ్వచ్చు, లేకపోతే బరువుతో అవ్వచ్చు, గాడిదని చంపటం కానీ, ఇంకా హాని చేయటం కానీ, ఇంకా కొట్టడం కానీ ఏదన్నా చేయొచ్చు. ఏం చేయటానికైనా సరే అధికారం ఉంది కదా. ఏమీ చేయకుండా అప్పటి వరకు కొట్టినాడు, జస్ట్ ఒప్పుకున్నాడు అంతే. బెత్తంతో ఒప్పుకున్నాడా? కత్తితో ఒప్పుకున్నాడా? ప్రవర్తనతో ఒప్పుకున్నాడా? జస్ట్ నోటి మాటతో లేదు అని ఒప్పుకున్నాడు. ఓకే, ఆ ఒప్పుకోలుతనం దేవుడికి నచ్చి ఎమ్మటే మనోనేత్రములు తెరిచాడు బిలాముకి. ఓకే, మనోనేత్రం తెరిచిన వెంటనే కత్తి దూయబడి ఉన్న దేవదూత కనిపించింది. అప్పటి వరకు కనిపించలే. సో దేవుడు నీ పక్షమున ఉండి నీ యొక్క మనోనేత్రము తెరవాలంటే నువ్వు జరిగినట్టు ఒప్పుకోవాలి. దేవుడు నీ పక్షమున ఉండి నీ యొక్క మనోనేత్రము తెరవాలి అంటే నువ్వు జరిగినట్టు ఒప్పుకోవాలి. మాట్లాడినట్లు ఒప్పుకోవాలి. మాట్లాడని మాటను అవును నేను మాట్లాడలేదు అని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు అబద్ధం మాట్లాడావా? మనిషి అనేవాడు ఎవడైనా అబద్ధం మాట్లాడేవాడే. అవును నేను అబద్ధమే మాట్లాడా. నువ్వు నిజం మాట్లాడావా? దేవుని యొక్క కృపలో నేను నిజం మాట్లాడా. ఒప్పుకోవాలి. ఒకే ఒక మాటలో చెప్తున్నా, బైబిల్ ప్రకారం యథార్థంగా నువ్వేం మాట్లాడావో అదే యథార్థంగా నువ్వు ఒప్పుకోవాలి. మనిషి దగ్గర నువ్వు ఒప్పుకోవాలి, దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు నిజం మాట్లాడినా లెట్ ఇట్ బి, నువ్వు అబద్ధం మాట్లాడినా లెట్ ఇట్ బి. మనిషి అనేవాడు నిజం మాట్లాడతాడు, అబద్ధం మాట్లాడతాడు. భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. భూమి మీద ఒక్కడు కూడా సత్యవంతుడు లేడు. భూమి మీద ఒక్కడు కూడా యథార్థవంతుడు లేడు. నువ్వు నీతిగా నడిచినా, నువ్వు నిజమే మాట్లాడినా, నువ్వు యథార్థంగా ప్రవర్తించినా వీటన్నిటికీ ఆధారం ఏంది? కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ నీలో ఉంటేనే అది సాధ్యం తప్ప నీ అంతటి నువ్వు సత్యం మాట్లాడలేవు, నీ అంతటి నువ్వు నీతిగా మాట్లాడలేవు, నీ అంతటి నువ్వు యథార్థంగా మాట్లాడలేవు. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటేనే దేవుడు నీ యొక్క మనోనేత్రంలో తెరుస్తాడు. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోకుండా వ్యతిరేకించి దేవుడి యొక్క సన్నిధిలో మాట్లాడితే దేవుడి యొక్క దూత కత్తి దూసి నీ ఎదుట రెడీగా ఉంటుంది. దేవుడి యొక్క కోపాగ్ని నీ మీద నిత్యము ఆరకుండా చల్లారకుండా రగులుకుంటూనే ఉంటుంది. నీకే ఇచ్చాడు ఆప్షన్ దేవుడు. నువ్వు ఒప్పుకోవా? మనిషి దగ్గర ఒప్పుకోపోయినా పర్లేదు, దేవుడి దగ్గర ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా?
చూడండి, చాలా సింపుల్ థింగ్. బిలాం ప్రవక్త గాడిదకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ గాడిద పోతే లక్షల్లో కోట్లలో గాడిదలు కొనుక్కునేంత డబ్బు బాలాకు దగ్గర నుంచి కూడా తెచ్చుకోగలడు. ఓకే, ఆయన ప్రవక్త కాబట్టి ఎవరన్నా దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న గాడిదలు కూడా ఇచ్చేస్తాడు. గాడిదలే ఏం కర్మ, గుర్రాలను సైతం ఇచ్చేస్తారు. బికాస్ ప్రవక్త కదా. సో ఆ గాడిద యొక్క మాటలు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. కానీ గాడిద మాట్లాడినప్పుడు కోపవేశంలో ఉండి, కళ్ళు మూసుకుపోయిన స్థితిలో ఉండి తిరిగి గాడికి సమాధానం చెప్పాడు. ఒక మనిషితో ఒక మనిషి మాట్లాడినట్టు మూగజీవి ప్లస్ మనిషి కలిపి మాట్లాడుకుంటున్నారు. ఈ కాన్వర్జేషన్ మధ్యలో మనిషి మూగజీవి దగ్గర ఒప్పుకున్నాడు. చూడండి, మనిషి దగ్గర ఒప్పుకోలే, మనిషి మూగజీవి దగ్గర ఒప్పుకున్నాడు. లేదు, అవును నువ్వు చెప్పింది నిజమే అన్నట్టు ఒప్పుకున్నాడు. ఏ క్షణాన్ని అయితే ఒప్పుకున్నాడో ఆ క్షణాన్ని యెహోవా మనిషి యొక్క ప్రవక్త యొక్క నేత్రములు తెరిచాడు. నేత్రములు తెరిచిన వెంటనే తన కంటికి ఎదురుగా ఉన్న దేవదూత, కత్తి దూసిన దేవదూత కనిపించింది. దేవదూత కనిపించగానే దెబ్బకే ప్రవక్త ఉన్న చోటే అటు ఇటు అర్థం కాదు. నేను కాళ్ళు కడుక్కొని వస్తా, నేను చేతులు కడుక్కొని వస్తా, నేను స్నానం చేసి వస్తా, నేను మంచి ప్రశస్తమైన వస్త్రములు వేసుకొని నన్ను నేను సిద్ధపరచుకొని వస్తానయ్యా అని చెప్పి పక్కకెళ్ళా. ఉన్న చోటే ఉన్నట్టు భూమి మీద సాష్టాంగ పడిపోయి దేవదూతని అడుగుతాడు, నీకు చిత్తం కాకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతానయ్యా అని అడుగుతాడు. అప్పుడు దేవదూత మాట్లాడుతుంది. చూడండి, ఆ మాట అనకముందే సాష్టాంగ పడినప్పుడు సంఖ్యాకాండం 22వ వచనంలో 31వ వచనం, యెహోవా బిలాము కన్నులు తెరిచెను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూత అతను చూచి తల వంచి సాష్టాంగంగా నమస్కారము చేయగా, యెహోవా దూత, చూడండి గాడిద మాట్లాడటమే కాదు దూత కూడా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ముమ్మారు ఈ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధియే బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పెను. అర్థమైందా వాక్యం? దూత కనిపించగానే బిలాం ప్రవక్త సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడినప్పుడు దూత మాట్లాడదు. సాష్టాంగపడ్డాడు కాబట్టే దూత మాట్లాడాడు. సాష్టాంగపడకపోతే దూత మాట్లాడేదే లేదు. సాష్టాంగపడిన పిమ్మట దూత మాట్లాడుతున్నాడు. 3 సార్లు కొట్టాడు కదా బిలాం ప్రవక్త. ఏ పరిస్థితి అయినా సరే, ఏ సందర్భమైనా సరే, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తించావురా అని చెప్పి దేవుడు సంజయ్షి అడుగుతాడు. లేకపోతే నువ్వేం చెబుతావో ఆ పరిస్థితి గురించి నువ్వేం చెప్తావు, అంటే నీ ప్రవర్తన ఇలా ఎందుకు ఉంది అని నువ్వు ఎటువంటి ఆన్సర్ ఇస్తావు అని చెప్పి ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. మీ అందరికీ తెలిసిన కథే కదా. ఆదమ్ము అవ్వ తెలుసు, వాళ్ళు పండు తిన్నారు, దేవుడు యొక్క గిఫ్ట్స్ అన్నీ కోల్పోయారు. కానీ దేవుడు తెలుసుగా పండు తిన్నాడని దేవుడు ఎమ్మటే ప్రత్యక్షమయ్యి నా మాటను నువ్వు విసర్జించి పండు తిన్నావురా అని చెప్పి దేవుడు శిక్ష ఎమ్మటే విధించాడా? దేవుడు శిక్ష విధించడానికన్నా ముందే నువ్వేం చేసావు, నువ్వు ఆ పండు ఎందుకు తిన్నావు అని ఒక వివరణ అడిగాడు. బైబిల్లో ఆదికాండం మొదలుకుంటే ఇది ఫస్ట్ జరిగిన న్యాయమైన తీర్పుతో కూడిన విచారణ. చివరి వరకు చూసుకున్నా సరే ఇలాగే ఉంటుంది. మనందరం చచ్చిపోయినా సరే పరలోకంలో వెళ్ళిన వెంటనే మనం ఎమ్మటే అగ్నిగుండంలో పాలవ్వం. దేవుని యొక్క పరదేశంలో కూడా మనందరికీ నివాసయోగ్య ఇల్లు రాదు. ముందు న్యాయమైన ఆ యొక్క తీర్పు దగ్గరికి మనందరం చేర్చబడతాం. ఇలా పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా గడియ నువ్వు ఇలా ఎందుకు చేసావని చెప్పి దేవుడు అది పిక్చర్ లాగా మన అందరికీ చూపిస్తాడు. దీని గురించి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావు, నువ్వు అబద్ధం చెప్పావు, నిజం చెప్పావు, లేకపోతే ఏం జరిగింది, ఇది ఎలా ప్రవర్తించావు అని చెప్పి దేవుడు ఫస్ట్ అడుగుతాడు. దేవుడిని నువ్వు అడిగినప్పుడు, అయ్యా నిజమే నేను తప్పు చేశానయ్యా, నిజమే నేను అబద్ధం ఆడానయ్యా అని నువ్వు అన్నావు అనుకో, నీకు ఒక రకమైన తీర్పు వస్తుంది, నీకు ఒక రకమైన క్షమాపణ వస్తుంది. వాడు అలా అన్నాడు, అసలు నా క్యాడర్ ఏంటి, నా స్థితిగతులు ఏంటి, వాడు అలా అంటామేంటి, లేకపోతే నేను అనలేదు, అసలు నేను అనలేదు, నేనేంటి అనేది ఏంటి, నేను అసలు అనలా అని వటారించావు అనుకో, దానికి తగినట్టే దేవుడు తీర్పిస్తాడు. ఓకే, అలాంటిదే ఇక్కడ జరిగింది. బిలాము, గాడిద, దేవుని యొక్క దూత మొత్తం అలాగే జరిగింది. దేవుని యొక్క దూత ఇక్కడ ఉంది. దేవుడి యొక్క దూత ఇక్కడ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ఎదుట ఇలా బిలాము, ఇక్కడ గాడిద ఉంది. ఇద్దరు కాన్వర్జేషన్ చూస్తానే ఉన్నాడు దేవుని యొక్క దూత. అవునా కదా?
సో మన ఇద్దరు గొడవ పడ్డారనుకో, దేవుడు అక్కడ సమక్షంలో ఎవరి వాదనలు వాళ్ళు చెప్పుకోవచ్చు. దేవుడు ఏమైనా అన్యాయస్తుడా, దేవుడు ఏమైనా లేనిది ఉందగా అని చెబుతాడా? ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది యథార్థతో, ఏది అబద్ధమో మొత్తం ఎరికే ఉన్నాడు ఆయన. దాన్ని తగినట్టే ఆయన తీర్పు తీస్తాడు. ఎవరు సందేశాలు ఇచ్చుకున్నారు, ఎవరు సందేశాలు ఇవ్వకపోయినా దేవుడికి అన్నీ తెలుసు. మౌనంగా ఉన్నా కూడా దేవుడు దాన్ని తగినట్టే తీర్పిస్తాడు. సేమ్ థింగ్ ఇక్కడ జరిగింది. ప్రశ్నించినప్పుడు, అంటే దేవుని యొక్క దూత ప్రశ్నించినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. బిలాం మొదటిసారి చెప్పలా, కోపాగ్ని వచ్చింది. ఈ యొక్క దేవదూత ఎప్పుడైతే కంటికి కనిపించిందో ఎమ్మటే సాష్టాంగపడి తన యొక్క తగ్గింపుతనము అక్కడ ప్రదర్శించాడు. తన యొక్క లోబడు తత్వము అక్కడ ప్రదర్శించాడు కాబట్టి దేవుని యొక్క దూత తిరిగి మళ్ళీ అడిగింది, నువ్వు ఆ గాడిదని ముమ్మార్లు ఎందుకు కొట్టావు? నువ్వు ఆ గాడిదని ముమ్మార్లు ఎందుకు కొట్టావు? నీ నడత నా పట్ల విపరీతంగా ఉంది కాబట్టి నేను నీకు విరోధిగా ఉన్నా. నేనైతే నీకు విరోధిగా ఉన్నా, కానీ నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ నీతో ప్రేమగా సమాధానంగా ఉన్నారు. ఆ గాడిద నన్ను చూసింది, నువ్వు నన్ను చూడలేకపోయావు. ఆ గాడిద నన్ను ముమ్మారులు చూసింది, నువ్వు చూడలేకపోతున్నావు. నేను కత్తి దూసి నిన్ను సంహరించడానికి నీ మీద వ్యతిరేకంగా ఉన్నాను, నీకు గ్రహింపు లేదు. అయినా సరే నువ్వు వెళ్ళాల్సిన చెడు మార్గంలో నువ్వు వెళ్తూనే ఉన్నావు. నాకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తూనే ఉన్నావు. ఆ గాడిద గనక నా యుద్ధ నుండి తొలగకుండా వచ్చుంటే గనక నిశ్చయంగా ఈ పాటికి నువ్వు చచ్చిపోయేవాడివి, నేను ఆ గాడిదని రక్షించేవాడిని. 3 సార్లు ఆ గాడిద కొట్టించుకునేదే కాదు. ఇదంతా వాక్యమే, విన్నావా? నేనేమి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయలే, ఇదంతా వాక్యంలోనే ఉంటుంది. చూడండి, అది నా యుద్ధ నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని చెప్పాను. అది నా యుద్ధ నుండి తొలగని ఎడల అంటే మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గము తొలగి పొలంలోకి వెళ్ళింది, ఒకసారి తొలగింది. ఓకే, రెండోసారి మార్గం గుండా వెళ్తున్నప్పుడు మళ్ళీ మార్గము తొలగి ఇలా ఇరుకు మార్గంలో గుండా రాసుకుంటూ వెళ్ళింది. ఓకే, మూడోసారి కూడా మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఇక అటు ఇటు తప్పించుకునే మార్గం లేదు. అప్పుడు ఏం చేసింది? మార్గం గుండా తప్పించుకునే సందర్భం లేదు కాబట్టి ఉన్న చాట చతికిలు పడిపోయింది. సో 3 సార్లు ఆ యొక్క మార్గం తొలగింది. 3 సార్లు అది మార్గం తొలగింది కాబట్టే నువ్వు ఈనాడు బ్రతికి బట్ట కట్టావు. ఆర్ఎల్స్ అది కనుక మార్గం తొలగకుండా ముందుకు కనుక అడుగు వేస్తుందనుకో, ఈ పాటికి నా యొక్క చేతి కత్తితో నువ్వు చచ్చిపోయేవాడివి. అది ముమ్మార్లు దెబ్బపడేది కాదు, గాడిదికి దెబ్బ పడకుండా రక్షింపబడి దాని మానాన్ని అది స్వతంత్రులుగా పక్కకి వెళ్ళిపోయేది. సో గాడిద బిలాం యొక్క ప్రాణాన్ని కాపాడింది. ఓకే, కానీ మన దేవుడు ఎంత నీతిమంతుడు, మన దేవుడు ఎంత ప్రేమస్వరూపి కలిగిన వాడు. గాడిదను వాడుకుని దేవుడు బుద్ధి చెప్తున్నాడు. దేవుని యొక్క దూత అయితే కత్తి తీసి రెడీగా ఉంది చంపటానికి పంపించినాడు దేవుడే, చేతికి కచ్చిచ్చినాడు దేవుడే. చచ్చే చివరి సెకండ్ వరకు ఇంకా నా దేవుడు మన పట్ల శాంతి హృదయము, ప్రేమ హృదయము కలిగి ఆఖరి క్షణం వరకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. మార్పు వస్తుంది. చుట్టూ ఉన్న ప్రజలందరూ భజన బ్యాచ్ లాగా ఉండి పొగడతలో నువ్వేం మాట్లాడితే అదే నిజం, నువ్వేం చెప్తే అదే నిజం, నువ్వు మాట్లాడిందే ప్రవచనం, నువ్వు మాట్లాడిందే వాక్యం, నువ్వు చేసిందే ప్రార్థన అని చుట్టూ ఉన్న ప్రజలందరూ నిన్ను పొగుడుతూ, ఘనపరుస్తూ, భయపరుస్తూ నీతో సమాధానంగా ఉన్నారేమో, కానీ నీ పక్షాన యెహోవా యొక్క దూత కోపము రగులుకొని కత్తి దూసి నీకు వ్యతిరేకముగా ఉన్నది, నీకు విరోధిగా ఉంది. విన్నావా? మనుషుల యొక్క సమాధానం కాదు నువ్వు కోరుకోవాల్సింది, దేవుడి యొక్క సమాధానం నువ్వు కోరుకోవాల్సింది. దేవుని యొక్క దూతతో విరోధి తత్వం నీకు ఉండకూడదు. అందులో నువ్వు ఒక ప్రవక్తవి. ప్రవక్తగా ఉన్న నీ మీద దేవుని యొక్క దూతకి విరోధం ఏంటి అంటే నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నీ యొక్క కళ్ళు దేంట్లో మూసుకుపోయి ఉన్నాయి. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, దేవుడే నిన్ను దర్శించి చెప్పినా నువ్వు మాట వింటలా. మనుషుల యొక్క మాట నువ్వు వింటలేదు కాబట్టి మాట లేని మూగజీవిగా ఉన్న గాడిదను వాడుకొని దేవుడు నీకు బుద్ధి చెప్పడానికి నీ యొక్క ఆయుష్లో
చివరి సెకండ్ వరకు దేవునికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఆఖరి సెకండ్లో నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావు. చివరి క్షణంలో తప్పు ఒప్పుకున్నావు కాబట్టి ఆ తప్పును బట్టి నువ్వు ఒప్పుకున్న విధానాన్ని బట్టి దేవుడు నీ యందు యొక్క ప్రేమను వ్యక్తపరిచి చక్కగా నీ యొక్క ఆయుష్ని సమాప్తం చేయకుండా నీ యొక్క ఆయుష్ని పొడిగించడం మాత్రమే కాకుండా నీ దగ్గర నుంచి నీ ద్వారా 7 బలిపీఠాలు ఒకసారి కట్టించాడు, రెండోసారి 7 బలిపీఠాలు కట్టించాడు, మూడోసారి 7 బలిపీఠాలు కట్టించాడు. మొత్తం ఎన్ని 21 బలిపీఠాలు కట్టించాడు బిలాము చేత. చచ్చిపోయి ఉంటే ఆనాడే తీర్పు దినంలో చేర్చబడేవాడు. బ్రతుకున్నాడు. ఈ బ్రతుకుంటానికి బలిపీఠాలు కట్టడానికి దేవుడు యొక్క పని చేయడానికి మొత్తానికి ఒకటే ఒక కారణం, చేసిన పని ఒప్పుకోవటం. అదేంటి? నేను పాపము చేసి తిని, గాడితో లేదా నేను దేవుని యొక్క దూతతో నేను పాపం చేశాను అంట. ఆ 2 మాటలను బట్టి దేవుడు ఆయన ఎందుకు కృప చూపాడు. నేను వెనక బయలుదేరి వెళ్ళిపోతానని చిత్తమైతే నిన్ను పంపించేసా అంటే లేదు 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 లేదు, అసలు నువ్వు ఇంతవరకు నేను తీసుకొచ్చింది ఆ బాలాకు రాజు కదా, పద బాలాకు దగ్గరికి వెళ్ళు, నేను ఏం చెప్తాను వాళ్ళకి చెప్పది. నిన్ను ఇంత దూరం తీసుకొచ్చారు కదా, నేను ఏం చెప్తానో ఆ మాట యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి చెప్పు అని చెప్పి బిలామును పంపిస్తాడు. వెళ్ళాడు బిలాము ముందుకెళ్ళి అప్పుడు బాలాకు రాజు ఎమ్మటే రావడం మంచిగా మర్యాదలన్నీ చేసి మన ప్రదేశానికి వెళ్దాం, అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తూ ఉన్నారని చెప్పి ఏ ప్రదేశానికి తీసుకెళ్తారు తెలుసా? అన్య దేవతలకు అనగా బయలు దేవతలకు నైవేద్య బలులు అర్పించే ఉన్నత ప్రదేశాలకు తీసుకెళ్తాడు. ప్రవక్త వెళ్ళాడు, ఇక్కడ వాళ్ళందరినీ నువ్వు శపించు అని బాలాకు చెప్తే నువ్వు ఇక్కడ 7 బలిపీఠాలు కట్టు అంటాడు. ఇదంతా 23వ అధ్యాయంలో మొత్తం రాసి ఉంటుంది. ఇక్కడ నువ్వు 7 బలిపీఠాలు కట్టు అనగానే 7 బలిపీఠాలు కడతారు. ఒక్కొక్క బలిపీఠం మీద 7 బలిపీఠాలు, ఒక్కొక్క బలిపీఠం మీద ఒక కోడిని ఒక పొట్టేల్ని నువ్వు బలిగా ఇవ్వు, అర్పించు అంటారు. అనగానే అలాగే అర్పిస్తారు. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు బలిపీఠం దగ్గర ఉండు, నేను కొంచెం ముందుకు వెళ్ళి దేవుడు నాకేం వర్తమానం చెప్తాడో కనుక్కొని వస్తా అని చెప్పి బిలాము గారు ముందుకు వెళ్తాడు. వెళ్ళంగానే దేవుడు ఆయనకు వర్తమానం చెప్తాడు. దేవుడు వర్తమానం చెప్పంగానే తిరిగి బిలాము గారు బాలాక్ గారు తిరిగి వస్తారు. దేవుడు యొక్క వర్తమానము బిలాం ప్రవక్త బాలాకు రాజుని ఒంటరిగా పక్కకు తీసుకెళ్ళి 4 గోడల మధ్య కూర్చొని వర్తమానం చెప్పొచ్చు కదా, అలా చెప్పలా. బాలాకు ఏం చేశాడు? అధిపతుల్ని, అధికారుల్ని, డబ్బుని అన్నీ వేసి ఒక ప్రవక్తని లొంగ తీసుకుందామని చూశాడు. ద సేమ్ థింగ్ దేవుడు కూడా అట్లాగే మనుషులందరినీ వాడుకొని దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఒక కార్యం చేయాలని చూసావు కదా, అంటే దేవుడి యొక్క ప్రజలను శపించాలని చూసావు కదా. అందుకే దేవుడు ఏం చేశాడు? ఏ మనుషుల దగ్గర అయితే నా ప్రజలను నువ్వు శపించాలని చూసావో అదే మనుషుల మధ్య నా యొక్క వర్తమానం ఇది అని చెప్పి దేవుడు ఉన్నట్టుగా స్పష్టంగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే 23వ అధ్యాయంలో 8వ వచనంలో రాసి ఉంటుంది. ఏమని శపింపగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే అని మాట్లాడదు అని చాలండి. ఆ వచనాలు పైనుంచి కింద మొత్తం చదువుకోండి. చాలా లెందీగా ఉంటుంది ప్రొఫెసీ, చాలా లెందీగా ఉంటుంది దేవుడి యొక్క వర్తమానం. దాంట్లో మెయిన్ థింగ్ ఇది. నేను శపించను, వాళ్ళందరూ ఆశీర్వదించబడిన వారు అని చెప్పి ఇంకా బ్లెస్ చేస్తాడు. ఇట్లా కాదు, మనం ఇంకో ప్రదేశానికి వెళ్దాం, పద అని చెప్పేసి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్తాడు. ఇంకో ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ ముందు భాగం కనిపించదు, చివరి భాగం కనిపిస్తుంది. అదంతా కూడా 13వ వచనంలో రాసి ఉంటుంది. ఓకే, 13వ వచనంలో రాసి ఉంటుంది. వెనక భాగం కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రజల యొక్క చదవ ఇజ్రాయెల్ ప్రజల యొక్క వెనక భాగం కనిపిస్తుంది. చూసి కమాన్ ఇప్పుడు వాళ్ళందరినీ శపించు అంటాడు. అప్పుడు బాలాం ఏం చెప్తాడు? తొందరపడ్డా? లేదు, 7 బలిపీఠాలు అడగట్టు, 7 కోడులు తీసురా, 7 పొట్టేలను తీసురా అంటాడు. సరే అండి అని చెప్పి 7 బలిపీఠాలు మళ్ళీ కట్టాడు. ఆల్రెడీ అన్య దేవతలు పూజించే బయలు పర్వతాల మీద దేవుడి యొక్క 7 బలిపీఠాలు ఆల్రెడీ కట్టించి మళ్ళీ ఇంకో ప్రదేశంలో, అది కూడా ఏ ప్రదేశంలో మోయాబీల ప్రదేశంలో, అన్ని దేవతలను పూజించే మోయాబీల ప్రదేశంలో మళ్ళీ దేవుడి యొక్క బలిపీఠాలు 7 మళ్ళీ కట్టించాడు. రెండోసారి కట్టించిన తర్వాత ఒక్కొక్క బలిపీఠం మీద ఒక్కొక్క కోడిని, ఒక్కొక్క పొటేలుని బలిచ్చి అభిషేకించుకుంటూ వస్తారు. సరే, దేవుడు నాకేం చెప్తాడో నేను విచారం చేస్తాను, నువ్వు ఇక్కడ నిలుచుండి అంటాడు బిలాం గారు. కొద్ది దూరం వెళ్ళి దేవుడి దగ్గర మాట్లాడి వర్తమానం తెచ్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి సేమ్ థింగ్ రహస్యంగా మళ్ళీ దేవుడు మాట్లాడాల.
రాజు సమక్షంలో, అధికారుల సమక్షంలో, అధిపతుల సమక్షంలో, ప్రజలందరి సమక్షంలో బిలాము ప్రవక్త దేవుడు ఎటువంటి వర్తమానం చెప్పాడో అటువంటి వర్తమానం ఉన్నది ఉన్నట్టుగా, బాహాటంగా, నిర్భయంగా, ధైర్యంగా రాజుతో మాట్లాడతాడు. ఎలా? నా దేవుడు అబద్ధమాడుటకు మనిషి కాదు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించును నాకు సెలవాయను, ఆయన దీవించును, నేను దాన్ని మార్చలేను. నువ్వు ప్రవక్త అయితే ఆలోచన చేయి, ఒక వాక్యం చూసి. నువ్వు ప్రవక్త అయితే ఏంటి? దేవుడు దీవించాడు, ప్రవక్త మార్చగలడా? నువ్వు ప్రవక్త అయితే ఏంటి? దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు మాటను నువ్వు మార్చగలవా? నువ్వు ప్రవక్త అయితే ఏంటి? దేవుడి యొక్క చిత్తాన్ని నువ్వు మార్చగలవా? ఆయన మనిషి కాదు మాట ఇచ్చి తప్పుటకు, ఆయన పశ్చాత్తాపడటానికి మనిషి కాదు, మానవుడు కాదు. యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. మాట ఇచ్చాడంటే మాట ఇచ్చినట్టే. నీలాంటాడు కాదు, నాలాంటాడు కాదు. ఆయన ఒకే ఒక్క దేవుడు. సృష్టి యావత్తులో ఎంతమంది కోటాను కోట్ల దేవదూతలు ఉన్నా వాళ్ళందరూ చేసేది ఒకే ఒకటి. సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ యూనిక్ క్వాలిటీ, పరిశుద్ధుడు అనే యూనిక్ క్వాలిటీ ఎంత కోట్ల అన్ని దేవతలు ఉన్నా సరే ఎవ్వడికీ లేదు. చూడండి, ఎంతమంది విశ్వాసులు ఉన్నా, ఎంతమంది ప్రవక్తలున్నా, ఎంతమంది రాజ్యం వెళ్తున్నా, ఎంతమంది అధికారులున్నా, ఎంతమంది అధిపతులున్నా, ఎంతమంది కృపావరాలు స్వతంత్రించుకున్నా, ఎంతమంది ఆత్మఫలం స్వతంత్రించుకున్నా, దేవుడి యొక్క పరిశుద్ధత ఇవ్వకుండా ఒక్కడు స్వతంత్రించుకోగలడా? ఎంత అధికారం అన్నా నీకు ఇవ్వని దేవుడు, కానీ నువ్వు దేవుడి యొక్క మాట మార్చలేవు. దేవుడు ఒక్కసారి ఆశీర్వదించాడంటే ఆడు తరతరంలో ఆశీర్వదించబడుతూనే ఉంటాడు. దేవుడు ఒక్కసారి దీవించాడంటే వాడు తరతరంలో దీవించబడుతూనే ఉంటాడు. అంతేకాని నువ్వు మార్చలేవు. బికాస్ నువ్వు మనిషివి, ఆయన పరిశుద్ధుడివి. నీలో పరిశుద్ధత లేదు, ఆయనలో పరిశుద్ధత ఉంది. ఆయనలో పరిశుద్ధత ఉంది. జ్ఞాపకం చేసుకో. రెండోసారి కూడా బాలాకు ఎంత ప్రయత్నం చేసినా సరే బిలాము మళ్ళీ లొంగల. దేవుడు యొక్క వర్తమానం యాజ్ ఇట్ ఈజ్ చెప్పాడు. ఇలా కాదు, ఫస్ట్ టైం మిస్ అయిపోయింది, రెండోసారి మిస్ అయింది, ఈసారి మూడోసారి ఖచ్చితంగా అలా చెప్పించాల్సిందే అని చెప్పి మళ్ళీ ఇంకో కొండ ప్రదేశానికి తీసుకెళ్తాడు. ఆ కొండ ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు అందరినీ చూపించి మళ్ళీ నువ్వు వాళ్ళందరినీ శపించు అని అంటాడు. శపించమనగానే సేమ్ థింగ్, 7 బలిపీఠాలు కట్టయ్యా అని అంటారు. 7 బలిపీఠాలు వాళ్ళ చేతే కట్టిస్తాడు. వాళ్ళ చేతే 7 పొట్టేళ్లను 7 కోళ్ళను వాళ్ళ చేతే తెప్పిస్తాడు. బిలాం గారు ప్రతి ఒక్క బలిపీఠం మీద ఆ యొక్క పొట్టేల యొక్క రక్తముతో అభిషేకించి 7 బలిపీఠముల మీద చేస్తాడు. చేసిన తర్వాత దేవుడు నాకు ఏదైనా వర్తమానం చెప్తాడు, అది నీకు బయలుపరుస్తానని చెప్పేసి రాజుకు చెప్తాడు. రాజు చెప్పిన తర్వాత సేమ్ దేవుడు వర్తమానం యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అంతే రహస్యంగా మళ్ళీ మాట్లాడాల. సేమ్ రాజు ముందు, అధికారుల ముందు, అధిపతుల ముందు ఎవరైతే ఎంతమంది అయితే వచ్చి ఇజ్రాయెల్ ప్రజలను శపించు అని చెప్పారో వాళ్ళందరి సమక్షంలో మళ్ళీ దేవుడు బిలాము ప్రవక్త చేత ఆశీర్వాద వచనములు పలికిస్తాడు. ఇంకా బాలాకి కోపం వస్తుంది. ఎంత బాగా కోపం వస్తుంది అంటే 24వ వచనం 10వ వచనంలో, 24వ అధ్యాయము 10వ వచనం, 24వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. కనుక అతడు తన చేతులు చంచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నేను పిలిపించింది కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. చాలు. బాలాకు కోపం బిలాము మీద మండెను. ఏమండి? మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించా కానీ నువ్వు ముమ్మార్లు వాళ్ళని పూర్తిగా జీవించావు కాబట్టి ఈ ఉన్న చోట ఉన్న ఫలా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. చూడండి, ఒక రాజు కోపం వస్తే పక్కన ఉన్న ప్రవక్తని అరెస్ట్ చేయటం కానీ, సైనికుల చేత కొట్టించడం కానీ, హానికరమైన మాటలు, బూతులతో కూడిన మాటలు, శాపనాదాలతో కూడిన మాటలు మాట్లాడటం కానీ రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలడు కదా. ఇల్లు, వాకిళ్ళు, అధికారము, దర్పం ఏమీ లేని ఒక సర్వసాధారణమైన ప్రవక్త లోకానుసారంగా చూస్తే. కానీ ఆత్మీయానుసారంగా చూస్తే ఆ ప్రవక్త పక్కన దేవుని యొక్క దూతల ఖడ్గము దూసి రెడీగా ఉన్నాయి. ప్రవక్త తప్పు చేశాడు అనుకో, ఆ కత్తి ప్రవక్త మీదకి వస్తుంది. ప్రవక్త మీదకి ఎవరన్నా వ్యతిరేకంగా లోకానుసారంగా వచ్చారనుకో, అదే కత్తి శత్రువులు అందరి మీదకి వస్తుంది. ఓకే, కత్తి మాత్రం ఉంటాం కామన్ పాయింట్. ఆ కత్తి ఎలా వాడుకుంటాం అనేది ప్రవక్త చేతిలో ఉంటుంది.
వాక్యానుసారంగా ప్రవర్తిస్తే ఆ కత్తి మనకు సమాధానంగా మన పక్షాన్ని యుద్ధం చేస్తుంది. వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించామనుకో అదే కత్తి మనం చంపేస్తుంది. ఓకే, అర్థమైందా? కత్తి ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, 2 దిరుపులు కలిగిన కత్తి. నేను వాక్యానుసారంగా ప్రవర్తించాను అనుకో ఈ కత్తి నాకు తోడుగా ఉండి నా పక్షాన్ని ఈ కత్తి యుద్ధం చేస్తుంది. నేను దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించి నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను అనుకో కత్తి నా పక్కనే ఉంది. చూసి 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 ఈ కత్తి ఎప్పుడు నా ప్రాణం మీదకి వచ్చేస్తుంది. సో ఈ కత్తిని వాడుకునేవాడిని నేనే. ఎలా వాడుకుంటాం అనేది నా యొక్క ప్రవర్తన. సో నా ప్రవర్తన ఎప్పుడు ఈ పరిశుద్ధత బేస్ చేసుకొని ఉండాలి. నా ప్రవర్తన ఎప్పుడు దేవుడి యొక్క మాటకి లోబడేటట్టు ఉండాలి. తప్పు ఎవడన్నా చేస్తాడు. ప్రవక్తలు సైతం తప్పు చేశారు. ఉదయానుసరుడుగా ఉన్న దావీదు సైతం తప్పు చేశారు. చుట్టూ ఉన్న ప్రజలందరూ రేపెట్టి తొందర పెడితే ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్న మోషే గారు కూడా కాని మాట మాట్లాడారు. సో మనిషి రీత్యా పుట్టిన ఎవడైనా సరే తప్పు చేస్తాడు, ఎవడైనా సరే అబద్ధం ఆడతాడు. అది సర్వసాధారణమైన కామన్ థింగ్. కానీ దేవుని యొక్క ప్రజలు మాత్రమే ఆ తప్పుని ఒప్పుకొని దేవుడి దగ్గర నుంచి క్షమాపణ పొందుకుంటారు. అన్యులకు లేని క్రైస్తత్వంలో ఉన్న వాళ్ళకి మధ్య మెయిన్ థింగ్ ఏంటంటే ఇదే. చేసిన తప్పు బయట వాళ్ళు ఒప్పుకోరండి. అంటే అన్యత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. సారీ చెప్పమన్నా కూడా ఎవరో త్వరగా సారీ చెప్పరు. గౌరవం తాకట్టు పెట్టినట్టు అని అనుకుంటారేమో, మన ఈగో హట్ అవుద్ది అనుకుంటారేమో. కానీ మన గౌరవం దేవుడు తను చనిపోయే ముందు రోజు తన శిష్యులందరికీ బలారాధన ఇచ్చినప్పుడు దాసుడు స్వభావం కలిగి తన్ను తాను తగ్గించుకొని 12 మంది శిష్యుల యొక్క కాళ్ళు కడిగాడు. ఆఖరికి తనని మరణానికి అప్పజెంపే ఇస్కరయోతు యూదా యొక్క కాళ్ళు కూడా కడుగుతాడు. కడగటం మాత్రమే కాకుండా తన యొక్క చేతురుమాలు అవ్వచ్చు, లేకపోతే ఇలా కండవా లాంటిది అవ్వచ్చు, అవి తీసుకొని కడిగిన ఆ కాళ్ళని మళ్ళీ అద్దుతాడు పొడిలాగా మార్చబడటానికి. సో దేవుడే దాసత్వం కలిగిన ప్రవర్తన కనపరిచాడు. మరి మనం ఏ పాటి వాళ్ళం? ఇది ఈ వాక్యం మొత్తంలో కూడా మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఇంకో రకంగా ఆలోచించుకోండి. ఈ వాక్యంలో దేవుడు ఈ వాక్యం ఎన్నోసార్లు చెప్పించారు, మీకు కూడా తెలుసు అనుకుంటా. కానీ ఒక రకంగా ఆలోచించండి. ఎట్లా అంటే, ఒక మనిషిని వాడుకొని ఇశ్రాయేలు ప్రజని శపించడానికి అన్యుడుగా ఉన్న ఒక రాజు వచ్చాడు. శపించడానికి ఆ రాజు వచ్చాడు. కానీ దేవుడు ఆ మనిషిని ఎలా మార్చాడు? ఒక్కసారి శపిస్తే చాలు అని వచ్చిన ఆ రాజు సమక్షంలోనే ముమ్మార్లు ఆశీర్వాదము కలిగినట్లు జీవింపజేశాడు నా దేవుడు. సో మనిషి నన్ను శపించడానికి ఒకసారి వచ్చాడేమో, కానీ నా దేవుడు నన్ను ముమ్మార్లు ఆశీర్వాదంతో కూడిన దీవెనలు నా మీద బహుగా మెండుగా ఇస్తాడు. వ్యత్యాసం చూసారు మీరు? నెక్స్ట్, ఒక మనిషి నన్ను డబ్బుతో కొనడానికి నా మీదకి వచ్చాడు. కానీ దేవుడు నన్ను ఏం చేశాడు? నేను ఆ డబ్బుకు లోబడి బతికితే దేవుడు నాకు బుద్ధి చెప్పటానికి మూగజీవిని వాడుకున్నాడు. మనుషులందరి సమక్షంలో అది బరువు మోసే ఒక గాడిద మాత్రమే. కానీ దేవుడి యొక్క సమక్షంలో, దేవుడి యొక్క కనుదృష్టిలో బుద్ధి చెప్పే దేవుడి యొక్క పనిముట్టు. ఎవరన్నా గొప్ప కార్యాలు చేస్తే ఈ యొక్క లోకంలో గిన్నిస్ బుక్లో వాళ్ళ పేర్లు రాస్తారు. అవునా? మీ అందరికీ తెలిసిందే కదంతా. దేవుడి యొక్క వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే నీ పేరు తీసుకెళ్ళి దేవుడు జీవగ్రంథంలో రాస్తాడు. ఆయన యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖింపు చేస్తాడు. ఇమాజిన్, గిన్నిస్ బుక్లో నీ పేరు రాయటం ముఖ్యమా? దేవుని యొక్క జీవగ్రంథంలో నీ పేరు రాయటం ముఖ్యమా? లోకానుసారంగా ఎవడు ఎలా అన్నా ప్రవర్తించని, నువ్వు లక్షల్లో ఒకడిని కోట్లలో ఒకడిని అని నువ్వు అనుకుంటున్నావేమో. కోటాను కోట్ల ప్రజలు నీ పక్షమున ఉన్నా దేవుని యొక్క దూత నీకు విరోధంగా ఉంటే నువ్వేమీ చేయలేవు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, యథార్థవంతుడుగా ఉన్న యేసయ్య యొక్క కృపలో ఆయన యొక్క బిడ్డలకు మాత్రమే అనుగ్రహిస్తాడు తప్ప అందరూ అది చేయగలిగినది కానే కాదు. ఈ వాక్యం మొత్తం దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ మూలవాక్యం నేనేం చెప్పాను? మత్తయి సువార్త 10:26లో మూలవాక్యం నేను ఏం చెప్పాను? మత్తయి సువార్త 26లో ఒకసారి చూడండి, చివరి వాక్యం 10:26. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
చూడండి, బిలాము ప్రవక్త తన హృదయంలో మరుగైన ఆలోచన కలిగి ఉన్నాడు. పైకి చెప్పడం మాత్రం నీ ఇల్లంతా బంగారం ఇచ్చినా సరే నేను దేవుడి యొక్క మాట కాదన్ను అని నోటితో అన్నాడు. కానీ అతను హృదయంలో మరుగైన ఆలోచన ఏంటి? ధనాపేక్ష. ఓకే, దేవుడు అవన్నీ బట్టబయలు చేశాడా లేదా? బిలాము ప్రవక్త రహస్యమందు, అంటే మూడో కంటికి కూడా తెలియకుండా నేను అక్కడికి వెళ్ళి శపిస్తే నాకు ఇలా గొప్ప ఆధిక్యత, గొప్ప ఘనత రాజుగారి ద్వారా వస్తుంది అని చెప్పి రహస్యం ముందు ఒక ప్రణాళికలు వేసేసుకున్నాడు తన యొక్క ఆశీర్వాదం కోసం. రహస్యం ముందు అంత చక్కగా వేసుకున్నాడు, కానీ దేవుడు అవన్నీ బట్టబయలు చేశాడా? ఓకే, సో దేవుడి యొక్క కనుదృష్టిలో ఉన్న నువ్వు ఏ విషయమైనా సరే, నువ్వు ఎంత మరుగు చేయాలన్నా, ఎంత రహస్యంగా ఉంచాలన్నా సరే, దేవుడి యొక్క చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా బట్టబయలు చేసి, మనుషులు కాదు, గాడిదను వాడుకొని దేవుడు బుద్ధి చెప్తాడు. గాడిదను వాడుకొని నీ యొక్క మరుగైన రహస్యములను బట్టబయలు చేస్తాడు, బయలుపరుస్తాడు, తేటతెల్లగా ప్రజలకు వివరింపజేస్తాడు. కారణం దేనికి? నిన్నేదో ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలన్నా కాదు. దేవుని యొక్క దూత ద్వారా నువ్వు చంపబడటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు మారు మనసు పొంది, అవును నిజమే నేను పాపం చేశాను అని దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ఒప్పుకోలుతనం కలిగి ఉంటావని దేవుడు గాడిదను వాడుకున్నాడు తప్ప నిన్ను చంపడానికి కాదు. నిన్ను చంపేవాడు అయితే అసలు గాడిదకి వాక్యెత్తాడు దేవుడు. ఆలోచన చేసుకోండి, ఎందుకు వాక్యం ఎలా రాస్తుంది? ఆలోచన చేసుకొని దేవునికి సన్నిధిలో విచారించి ఈ యొక్క సంఖ్యాకాండంలోని 22, 23, 24 ఈ 4 అధ్యాయాలు చక్కగా చదువుకొని దేవుని యొక్క చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఏదైనా కొత్త ఆలోచన రావడానికి, కొత్త వర్తమానం రావడానికి ట్రై చేయండి. చిన్న వాక్యం. దేవుడు మన హృదయాల్లో స్థిరపరిచి ఫలవృద్ధిగా చేయునుగాక. ఆమెన్.